Hi students, welcome to Cornea Physics classes. AP Junior Inter IP series lo nana mechanical properties of fluids ane chapter start chestunnam nana. But I already told you mechanical properties of fluids lo 4 marks choice kodileseyandi ani cheppintanu, right? Only 1 mark 2 marks problems maatrame nenu deal chestanu nana, endukante problems 2 marks ki vache scope ekkuva untundi. But okosari theory lo unde 2 marks ivvachu లేదా ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, రైట్? సో నేను అవన్నీ డీల్ చేస్తాను. సో ఫస్ట్ ఈరోజు నా 2 మార్క్స్కి 1 మార్క్కి ప్రాబ్లమ్స్కి ఏదైతే అవసరమవుతుందో ఆ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న, రైట్? సో మ్యాక్సిమం ఆ చాప్టర్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ డీల్ చేయడానికి ట్రై చేస్తానన్న, రైట్? సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇంపార్టెంట్ నోట్ని బాగా జాగ్రత్తగా రాసుకోండి. రాసిన తర్వాత 2 మార్క్స్ 1 మార్క్ ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం నాన్న. సో ఈరోజైతే నేను కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో పెడతాను. తర్వాత 1 మార్క్ ఒక వీడియో చేస్తాను, ప్రాబ్లమ్స్ ఒక వీడియో చేస్తాను నాన్న. 3 వీడియోస్లో మీకు ఈ చాప్టర్ టోటల్ కంప్లీట్ అయిపోతుంది, రైట్? సరే, సో ఇక్కడ 4 మార్క్స్ అయితే చాయిస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, రైట్? సో ఇప్పుడు కాన్సెప్ట్ విత్ 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం నాన్న. సరే సార్, ఫస్ట్ ఇక్కడ చాప్టర్ హెడ్డింగ్ చూడనా, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నాం. అసలు ఇక్కడ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫ్లూయిడ్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ కెన్ ఫ్లో, దాన్నే మనం ఫ్లూయిడ్ అంటాం నాన్న. ఫ్లూయిడ్ అంటే ఏ సబ్స్టెన్సెస్ అయితే ఫ్లో అవుతాయో దాన్ని మనం ఏమంటామంటే ఫ్లూయిడ్ అంటాం. ద సబ్స్టెన్సెస్ విచ్ కెన్ ఫ్లో, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫ్లూయిడ్ అంటాం. అంటే సబ్స్టెన్స్ మూవ్ అవుతూ ఉండాలి నాన్న, అలా ఫ్లోయింగ్ నేచర్లో ఉంటే దాన్ని మనము ఫ్లూయిడ్ అంటాం. ఇప్పుడు సపోజ్ నువ్వు సాలిడ్ తీసుకో, ఫ్లో అవుతుందా నాన్న? నో. కాబట్టి సాలిడ్ ఈజ్ నాట్ ఏ ఫ్లూయిడ్ అమ్మ. మళ్ళీ ఫ్లూయిడ్ అంటే ఏముండాలి? సో సబ్స్టెన్సెస్ అన్నాం కదా, ఆ సబ్స్టెన్సెస్ ఏంటి అంటే నథింగ్ బట్ లిక్విడ్స్ యాజ్ వెల్ యాజ్ గ్యాసెస్. సో ఆ లిక్విడ్స్ని గ్యాసెస్ కంప్లీట్గా ఫ్లో అవుతాయి నాన్న. సో ద సబ్స్టెన్సెస్ విచ్ కెన్ ఫ్లో ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. సో నేచర్లో ఏ సబ్స్టెన్స్ అయితే ఫ్లో అవుతాయో, ముందుకు కదులుతూ వెళ్తాయో ఆ సబ్స్టెన్సెస్ని మనం ఫ్లూయిడ్స్ అంటాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లిక్విడ్ తీసుకో, ఈజీగా ఫ్లో అవుతుంది. గ్యాస్ నథింగ్ బట్ ఎయిర్ మాలిక్యూల్స్ ఫ్లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో కాబట్టి అక్కడ ఏ సబ్స్టెన్సెస్ అయితే మూవ్ అవుతాయో, ఫ్లోయింగ్ నేచర్లో ఉంటాయో ఆ సబ్స్టెన్సెస్ని మీరు ఫ్లూయిడ్ అని చెప్పచ్చు నాన్న, రైట్? సో ఫ్లూయిడ్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ కెన్ ఫ్లో, ఎగ్జాంపుల్ లిక్విడ్స్, గ్యాసెస్. సో గ్యాసెస్ అంటే నథింగ్ బట్ ఎయిర్ పార్టికల్స్ యూ కెన్ టేక్. సో కాబట్టి గ్యాసెస్ లిక్విడ్స్ని మనం ఫ్లూయిడ్స్ కింద కన్సిడర్ చేస్తాం నాన్న, రైట్? ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ పైన, అంటే అది లిక్విడ్ అన్నా తీసుకో, గ్యాస్ అన్నా తీసుకో, ఆ ఫ్లూయిడ్ పైన నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది సార్ అనేది చాప్టర్ నాన్న. సో అందుకే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటాం, రైట్? సరే, ఇందులో ఫస్ట్ వచ్చేసి నాన్న మనము ప్రెజర్ గురించి మాట్లాడదాం నాన్న. సో ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్లో ఫస్ట్ ఏం చెప్తామంటే నాన్న ప్రెజర్. ఓకే, సో అసలు ప్రెజర్ దాన్నే సింపుల్గా పి అంటాం నాన్న. అసలు ఈ ప్రెజర్ అంటే ఏంటి సార్? మామూలుగా మెకానిక్స్లో మనం ఏం చెప్తామంటే మోషన్ ఏ స్ట్రైట్ లైన్లో కానీ, మోషన్ ఏ ప్లేన్లో కానీ, న్యూటన్ లాస్లో కానీ, సో అలాంటివన్నీ చోట్ల ఎక్కడ మనం పెడతామంటే ప్రెజర్ అంటే ఏం చెప్తాం సార్ అంటే మెకానిక్స్ అంటాం వాటినే. ఈ కైనమాటిక్స్, డైనమిక్స్, న్యూటన్స్ లాస్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటినే మనం ఏమంటామంటే మెకానిక్స్ చాప్టర్స్ అంటాం. ఈ మెకానిక్స్లో ప్రెజర్ అంటే ఏం చెప్తాం? ఫోర్స్ బై ఏరియా అని చెప్తాం, గుర్తుందా? బట్ కానీ ఇక్కడ ఫ్లూయిడ్స్కి వచ్చేసరికి ప్రెజర్ని ఎలా డిఫైన్ చేస్తాం సార్ అంటే థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా అంటారు నాన్న. సో ప్రెజర్ని ఏమంటామంటే థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా. సో థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రెజర్ అని అంటారు నాన్న. సో ప్రెజర్ అంటే ఏం చెప్తామంటే థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ థ్రస్ట్ అంటే ఎప్పుడైనా సరే నార్మల్ ఫోర్స్ టు ద సర్ఫేస్ అని అర్థం. అంటే ఒక సర్ఫేస్ పైన ఫ్లూయిడ్ ఒక సర్ఫేస్కి పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని మనం ప్రెజర్ అని చెప్తాం నాన్న. సో ఇక్కడ ప్రెజర్ అంటే థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా అంటాం, బట్ ఇక్కడ థ్రస్ట్ అంటే నథింగ్ బట్ నార్మల్ ఫోర్స్ అని అర్థం నాన్న. సో థ్రస్ట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ నార్మల్ ఫోర్స్. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ అని అర్థం నాన్న. సో నార్మల్ అంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ యాక్టింగ్ per unit area on the surface of the fluid, what to call it as an
యావరేజ్ ప్రెజర్ అంటాం, దాన్నే సింపుల్గా ప్రెజర్ అంటాం. సో ప్రెజర్ అంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఆ పర్పెండిక్యులర్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతాం సార్? సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటాం. అంటే అది నువ్వు లిక్విడ్ సర్ఫేస్ తీసుకో, గ్యాస్ సర్ఫేస్ తీసుకో, ఆ లిక్విడ్ కానీ గ్యాస్ కానీ దాన్ని ఫ్లూయిడ్ అంటాం కదా, ఆ ఫ్లూయిడ్ యొక్క సర్ఫేస్ పైన, ఆ ఫ్లూయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా పైన పర్పెండిక్యులర్గా ఎంత ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుందో, దట్ పర్పెండిక్యులర్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ద ఫ్లూయిడ్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రెజర్ అంటాం. సో ఇక ప్రెజర్కి సింపుల్ ఫార్ములా యూ కెన్ రైట్ ఇట్. సో ప్రెజర్ P ఈజ్ ఈక్వల్స్ టు, థ్రస్ట్ అంటే నథింగ్ బట్ పర్పెండిక్యులర్ ఫోర్స్, దాని యొక్క నథింగ్ బట్ F అంటాను, లేదా F పర్పెండిక్యులర్ అని కూడా రాయొచ్చు నాన్న. సో పర్పెండిక్యులర్ ఫోర్స్ నథింగ్ బట్ థ్రస్ట్ acting on the surface of the fluid, what to call it as an pressure. So got a perpendicular force per unit area. So nothing but P is equals to F perpendicular, normal force, perpendicular force per unit area. Units dimension same, you already know that nana, that is Newton per meter square. దాన్ని సింపుల్గా పాస్కల్ అంటాం, రైట్. దీని డైమెన్షన్ ఫార్ములా ఆల్సో యూ కెన్ రైట్ ఇట్ m L power -1 T power -2. సో డైమెన్షన్ ఆల్రెడీ మనం సాలిడ్స్లో చెప్పింటాం నాన్న, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో స్ట్రెస్ దగ్గర ఈ ప్రెజర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తుంటాం. సేమ్ డైమెన్షన్, సేమ్ యూనిట్స్, బట్ ఇక్కడ ఫ్లూయిడ్ అనేసరికి నార్మల్గా ఒక ఫోర్స్ అప్లై చేయడం కాదు, పర్పెండిక్యులర్ ఫోర్స్ అప్లై చేయాలి. పర్పెండిక్యులర్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ద ఫ్లూయిడ్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రెజర్ అంటాం. సో యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, పాస్కల్, డైమెన్షన్ ఫార్ములా ml పవర్ -1 T పవర్ -2 అని చెప్తాం, గుర్తుపెట్టుకున్నానా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెన్సిటీ గురించి మనం మాట్లాడాలన్నా. సో నెక్స్ట్ ఏం చెప్తామంటే డెన్సిటీ. సార్ అసలు ఈ డెన్సిటీ ఏంటి సార్? మామూలుగా డెన్సిటీని డి అంటాం లేదా రో అంటాం. బేసిక్ డెన్సిటీ ఫార్ములా ఏంటి అంటే మాస్ బై వాల్యూమ్ అంటాం. ఇవన్నీ కూడా మామూలుగా బేసిక్ థింగ్స్ అన్న సినాప్సిస్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇవి నేర్చుకుంటే ఇంకా 1 మార్క్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఈజీగా మీరు చేయొచ్చు నాన్న. దానికోసమే డైరెక్ట్గా 2 మార్క్స్ చెప్పినా మీరు వింటారు, రైట్. బట్ కాన్సెప్ట్ చెప్పుకోకుండా నేను చెప్పలేను నాన్న, రైట్. సో దానికోసమే నాకు అవసరమైన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానమ్మా. సరే, సో డెన్సిటీ అంటే ఏం చెప్తాం? మాస్ బై వాల్యూమ్ అంటాం, రైట్. సో డెన్సిటీ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ బై వాల్యూమ్. దీన్నే రిలేటివ్ డెన్సిటీ అని కూడా అడుగుతారు నాన్న. ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో రిలేటివ్ డెన్సిటీ గురించి కూడా మాట్లాడతారు. ఈ రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి సార్ అంటే, రిలేటివ్ అంటే కంపారిజన్ అర్థం నాన్న. అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు ద డెన్సిటీ ఆఫ్ వాటర్. సో డెన్సిటీ ఆఫ్ వాటర్తో ఏ సబ్స్టెన్స్నైనా సరే మీరు కంపేర్ చేస్తే వచ్చేదే రిలేటివ్ డెన్సిటీ అంటాం నాన్న. సో ఎప్పుడైనా సరే రిలేటివ్ డెన్సిటీ అనే పదం ఎప్పుడు వస్తుంది అంటే, డెన్సిటీ ఆఫ్ వాటర్తో ప్రతి ఒక్క సబ్స్టెన్స్ని మీరు కంపేర్ చేస్తే వచ్చే వాల్యూనే రిలేటివ్ డెన్సిటీ అంటారు నాన్న. సో రిలేటివ్ డెన్సిటీ అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు కంపేర్ విత్ వాటర్. సో వాటర్ యొక్క డెన్సిటీతో మీరు ఏ సబ్స్టెన్స్ యొక్క డెన్సిటీ అయినా సరే కంపేర్ చేయండి, అప్పుడు మీకు వచ్చే టర్మ్ ఏమంటాం? రిలేటివ్ డెన్సిటీ అంటాం. సో రిలేటివ్ డెన్సిటీ అంటే కంపేరింగ్ ద 2 సబ్స్టెన్సెస్, బట్ 1 సబ్స్టెన్స్ ఈజ్ ఫిక్స్డ్, దట్ ఈజ్ వాటర్. ఆ వాటర్ కాకుండా అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్తో రిమైనింగ్ ఏ సబ్స్టెన్స్ అయినా సరే రేషియో చేయండి, కంపేర్ చేయండి, మీకు వచ్చే టర్మ్నే రిలేటివ్ డెన్సిటీ అంటాం. నో యూనిట్స్, ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్, డెన్సిటీ ఆఫ్ వాటర్ రెండింటికి డెన్సిటీయే కదా. సో ఇక్కడ వాటర్ కాకుండా వేరే సబ్స్టెన్స్, ఆ రెండింటి యొక్క కంపారిజన్, ఆ రెండింటి యొక్క రేషియోని మనం రిలేటివ్ డెన్సిటీ అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ డెన్సిటీనే, ఇక్కడ డెన్సిటీనే, కాబట్టి నో యూనిట్స్, నో డైమెన్షన్స్ ఫర్ రిలేటివ్ డెన్సిటీ. సో రిలేటివ్ డెన్సిటీకి ఎటువంటి యూనిట్స్ కానీ డైమెన్షన్ ఫార్ములా కానీ మెయింటైన్ కాదు నాన్న. ఇది డెన్సిటీ యొక్క కాన్సెప్ట్. తర్వాత ఇప్పుడు మీరు ప్రెజర్ అంటున్నారు కదా సార్, ఈ ప్రెజరు ఎంత ఉంటుంది సార్ మామూలుగా అని అడిగారు అనుకోండి. సో ప్రెజర్ ఇన్సైడ్ ద లిక్విడ్ ఎంత ఉంటుంది సార్ అని అడిగామనుకోండి. సో ప్రెజర్ P ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ ఎంత ఉంటుంది సార్? సో ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ సో ప్రెజర్ ఎంత ఉంటుంది అని అడిగామనుకున్నా. ఫ్లూయిడ్ అంటే ఏదర్ లిక్విడ్ అన్నా తీసుకో లేదా గ్యాస్ అన్నా తీసుకోమా, మీ ఇష్టం. ఏదన్నా ఒక ఫ్లూయిడ్లో ఆ ఫ్లూయిడ్ లోపల ప్రెజర్ ఎంత ఉంటుంది అని అడిగాడు అనుకోండి, సింపుల్గా ఒక ఫార్ములా చెప్పేస్తాం. ఏంటి సార్? సో ఫ్లూయిడ్ పైన అంటే అది లిక్విడ్ కానీ గ్యాస్ పైన కానీ ప్రెజర్ ఎంత యాక్ట్ అవుతా ఉంది సార్ అని ఎవరన్నా చెప్పారనుకోండి, అడిగారనుకోండి. సో
ఆ ప్రెజర్ ఎంత ఉంటుంది సార్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోమ్మా, ప్రెజర్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు ρgh అంటాం నాన్న. సో వాట్ ఈస్ ద ప్రెజర్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ ఫార్ములా? P ఈజ్ ఈక్వల్స్ టు ρgh అంటాం. ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో 2 మార్క్స్ ఆర్ 1 మార్క్లో కూడా దీని మీద ఒక ప్రాబ్లం చెప్పింటాను నాన్న, ఇది ఫ్లూయిడ్స్లో వస్తుంది అని చెప్పింటాం. సో ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు ρgh అంటాం. సో ఇది కూడా సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. సో ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు ρgh ఎలా వచ్చింది చూడన్న. సపోజ్ నేను ఇక్కడ ఒక జస్ట్ ఒక వెజల్ తీసుకుంటాను. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ వెజల్. ఓకే, ఈ వెజల్లో నేను కంప్లీట్గా లిక్విడ్ని ఫిల్ చేస్తాను. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ వెజల్. ఒక కంటైనర్ తీసుకున్నా, ఈ కంటైనర్లో మొత్తం లిక్విడ్ని అంతా ఫిల్ చేశానన్న. ఈ లిక్విడ్ యొక్క డెన్సిటీ ఎంత సార్ అంటే రో అని చెప్తానన్న. సో మీరు తీసుకున్న లిక్విడ్ యొక్క డెన్సిటీ ఎంత ఉంది అంటే రో అని చెప్తాం. ఇప్పుడు ఈ లిక్విడ్లో నేను ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాను, రైట్? సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాను. ఓకేనా? సో లెట్ us కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్. ఓకే, ఇదంతా ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ రో. ఇప్పుడు నేను ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కలిగిండే ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. ఎలిమెంట్ అంటే ఒక వుడెన్ బ్లాక్ అనుకో, నథింగ్ బట్. సో ఒక వుడెన్ బ్లాక్ని తీసుకుంటాను నాన్న. ఈ వుడెన్ బ్లాక్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే ఏ అంటాను, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ వుడెన్ బ్లాక్ యొక్క హైట్ ఎంత అంటే హెచ్ అంటాను నాన్న. సో లేకపోతే సింపుల్గా ఎంత హైట్లో ప్లేస్ చేస్తున్నామో ఆ హైట్ అన్నా మీరు తీసుకోవచ్చు నాన్న. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ రైట్. ఓకే, సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ అంటే హెచ్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ వుడెన్ బ్లాక్ అంటే ఏ అంటాం, రైట్? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ వుడెన్ బ్లాక్ నువ్వు ఇమ్మర్స్ చేస్తున్నావు కదా, డిప్ చేస్తున్నావు కదా, అప్పుడు ఎంత ప్రెజర్ ఉంటుంది సార్ ఆ వుడెన్ బ్లాక్ పైన? ఈ ఫ్లూయిడ్ ఆ వుడెన్ బ్లాక్ పైన ఎంత ప్రెజర్ యాక్ట్ చేస్తుంది సార్ అని అడిగారు అనుకోండి. చాలా సింపుల్. ఏం చేస్తానా, ఒక కంటైనర్ తీసుకున్నా, వాటర్ అంతా ఫిల్ చేశాను. లిక్విడ్ అండ్ గ్యాస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫ్లూయిడ్ కదా. సో ఒక ఫ్లూయిడ్ తీసుకున్నా, దాని ఒక డెన్సిటీ రో ఉందంటన్నా. ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ హైట్ హెచ్ కలిగిండే ఒక వుడెన్ బ్లాక్ని ఇమ్మర్స్ చేస్తున్నాను. ఆ కంటైనర్ కంటైన్డ్ ఫ్లూయిడ్లో నేను డిప్ చేస్తున్నాను. అలా డిప్ చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ ఊరికే ఉంటుందా? ఆ ఫ్లూయిడ్ నువ్వు డిప్ చేసిండే ఆ వుడెన్ బ్లాక్ పైన సర్టైన్ ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ప్రెజర్ ఇక్కడ ప్రెజర్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ అంటన్నా. ఆ ప్రెజర్ ఎంత యాక్ట్ చేస్తుంది సార్ అంటే ప్రెజర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్, పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఎస్ సార్, ఎప్పుడైతే మీరు ఆ వుడెన్ బ్లాక్ని ఇలా డిప్ చేస్తారో సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఏం ఫోర్స్ సార్ అంటే సింపుల్ నాన్న. ఫస్ట్ ఒక ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతా ఉంది. మీరు ఎప్పుడైతే డిప్ చేస్తున్నారో అక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. మీరు డిప్ చేస్తున్నారు అంటే అక్కడ కంపల్సరీగా ఒక డౌన్వర్డ్ ఫోర్స్, ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు mg. సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ అంటే నథింగ్ బట్ mg అని రాయొచ్చు నాన్న. బై ఏరియా ఆఫ్ దిస్ ఎలిమెంట్ ఈజ్, ఏరియా ఆఫ్ దిస్ బాడీ ఈజ్ ఏ ఓన్లీ. నౌ మాస్ అంటే ఇక్కడ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ రో ఉంది కాబట్టి ఈ ఫ్లూయిడే ఆ వుడెన్ బ్లాక్ పైన ప్రెజర్ అప్లై చేస్తూ ఉంది కాబట్టి మాస్ని డెన్సిటీలోకి మార్చున్నాను. సో మాస్ని డెన్సిటీలోకి మారిస్తే ఏమవుతుంది సార్? డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. అప్పుడు మాస్ బయటికి తీస్తే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అందుకే ఇవన్నీ చెప్పాను, ప్రతి ఒక్కదానికి లింక్ ఉంటుంది. సో మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో అప్పుడు ప్రెజర్ P ఈజ్ ఈక్వల్స్ టు మాస్ అంటే ఏం రాయొచ్చునన్నా, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ రైట్ గ్రావిటీ by area of cross section A now which is equals to rho into volume. సో ఈ వుడెన్ బ్లాక్ యొక్క వాల్యూమ్ ఎంత అంటే, వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఇంటూ బ్రెడ్త్నే ఇక్కడ ఏరియా ఆఫ్ దిస్ వుడెన్ బ్లాక్ అంటున్నాం, హైట్ హెచ్ నాన్న. సో కాబట్టి వాల్యూమ్ ఏం రాస్తానంటే AH అని రాస్తున్నాను ఇంటూ G బై A. సో A గెట్ క్యాన్సిల్డ్ అవుట్, దెన్ వాట్ టు గెట్ ρgh. సో కాబట్టి ఎప్పుడైనా సరే ప్రెజర్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ ఎంత ఉంటుంది సార్ అంటే ఏదన్నా ఒక లిక్విడ్ కానీ గ్యాస్ కానీ తీసుకున్నప్పుడు ఆ ఫ్లూయిడ్ లోపల ప్రెజర్ ఎంత ఉంటుంది సార్ అంటే ρgh అంటాం. రో అంటే డెన్సిటీ, G అంటే గ్రావిటీ, హెచ్ అంటే హైట్. అంటే నువ్వు ఏదన్నా ఒక బాడీని ఎంత హైట్ డిప్ చేస్తున్నావో, ఎంత హైట్ ఇమ్మర్స్ చేస్తున్నావో, ఎంత డెప్త్ ఇమ్మర్స్ చేస్తున్నావో అంత ప్రెజర్ పెరుగుతుంది నాన్న. హైట్ ఇంక్రీజెస్, ప్రెజర్ ఆల్సో ఇంక్రీజెస్. డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇంక్రీజెస్, pressure also increases. At that location, if gravity increases, then pressure also increases.
సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫ్లూయిడ్ అంటే సబ్స్టెన్సెస్ విచ్ కెన్ ఫ్లో, ఎగ్జాంపుల్ లిక్విడ్స్, గ్యాసెస్. సో ప్రెజర్ అంటే థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా, నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. తర్వాత డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, రిలేటివ్ డెన్సిటీ అంటే కంపారిజన్ ఆఫ్ వాటర్తో ఏ సబ్స్టెన్స్ అన్నా కంపేర్ చేస్తే రేషియో చేస్తే వచ్చేదే సో రిలేటివ్ డెన్సిటీ. తర్వాత ప్రెజర్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ ఫార్ములా P = ρgh. సో ఇక్కడ ఏరియా ఏ, హైట్ h కలిగిండే ఒక వుడెన్ బ్లాక్ నువ్వు డిప్ చేస్తున్నావు నాన్న, రైట్. సో వుడెన్ బ్లాక్ని డిప్ చేసినప్పుడు ఈ ఫ్లూయిడ్ ఎంత ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తూ ఉందంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్, బికాజ్ ఇట్ ఈస్ ఇమ్మర్సింగ్ ఇన్సైడ్ ఇట్. సో కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. సో అక్కడ ఎర్త్ అట్రాక్షన్ ఫోర్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది mg. సో m అంటే ఇక్కడ రో ఇంటూ వాల్యూమ్ ఇంటూ g బై ఏరియా వచ్చేసి ఏ నాన్న. వాల్యూమ్ అంటే ah. సో కాబట్టి AHG/A. సో A get cancelled out, ρgh is your answer. కాబట్టి pressure inside the fluid formula ρgh. So take screenshot. నెక్స్ట్ నాన్న, ఇప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఓకే, సో దాన్ని ATM అంటారు నాన్న, అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో ప్రెజర్ గురించే మాట్లాడుతూ వస్తున్నాం నాన్న. ఒక ఫ్లూయిడ్ పైన నువ్వు పర్పెండిక్యులర్గా ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో పర్పెండిక్యులర్ ఫోర్స్ సర్ఫేస్ ఆఫ్ ఫ్లూయిడ్ మీద యాక్ట్ చేస్తే దాన్నే మనం ప్రెజర్ అంటున్నాం. సో ఆ ప్రెజర్కి సింపుల్గా యూనిట్స్ మీకు తెలుసు. ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ ప్రెజర్ ఎంత ఉంటుందంటే ρgh. ఓకే, ఇప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటున్నా. సరే ఈ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే ఏంటి? అట్మాస్ఫిరిక్ ప్రెజర్ పేరులోనే ఉంది నాన్న, మళ్ళీ దాని మీద ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. అట్మాస్ఫియర్ అంటే సరౌండింగ్ ఎయిర్ అని అర్థం నాన్న. అంటే ఒక ఆబ్జెక్ట్ పైన సరౌండింగ్ ఎయిర్ ఎంతైతే ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తూ ఉందో పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, సరౌండింగ్ ఎయిర్ ఆ ఆబ్జెక్ట్ పైన ఎంతైతే ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉందో దాన్నే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటాం నాన్న. ఇప్పుడు ఒక వాటర్ క్యాన్ ఉంది, దాని చుట్టూ ఉండే ఎయిర్ ఒక ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా మీరు వాటర్ క్యాన్ తీసుకుంటారు కదా, డిస్టిల్డ్ వాటర్ క్యాన్. ఆ వాటర్ క్యాన్లో మీరు ట్యాప్ ఓపెన్ చేసిన వెంటనే వాటర్ డ్రాప్లెట్స్ వస్తూ ఉంటాయి, వాటర్ రాదు. మీరు ఏం చేస్తారు? ఆ వాటర్ క్యాన్కి పైన ఒక హోల్ పెడతారు, రైట్. ఆ హోల్ పెట్టినప్పుడు మాత్రమే ఆ ట్యాప్ ఆన్ చేసిన వెంటనే వాటర్ అవుట్ఫ్లో వస్తూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఆ వాటర్ క్యాన్ పైన మీరు ఎప్పుడైతే హోల్ పెడతారో సరౌండింగ్ ఎయిర్ అంతా కూడా ఆ సర్ఫేస్ ఆఫ్ ఫ్లూయిడ్ పైన, సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ పైన ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ప్రెజర్ అనేది ట్రావెల్ అవ్వడం వల్ల నువ్వు ట్యాప్ ఓపెన్ చేసిన వెంటనే వాటర్ అవుట్ఫ్లో వస్తూ ఉంటుంది డ్యూ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఓన్లీ. సో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే ఎయిర్ ఓన్లీ ఎగ్జర్ట్స్ ద ప్రెజర్ ఆన్ ద ఆబ్జెక్ట్ perpendicularly. So perpendicular force acting on the body surface by the air, surrounding air, what to call it as an atmospheric pressure అంటాం. సో ఈ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎంత ఉంటుంది సార్ అంటే గుర్తుపెట్టుకున్నానా, 1.013. ఈ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే 1.013 ఇంటూ 10⁵ పాస్కల్ అంటాం. సో ఎయిర్ ఒక బాడీ పైన ఎంత ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది సార్ అంటే 10⁵ పాస్కల్ అని చెప్పచ్చు సింపుల్గా. ఆ 10⁵ ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే 1.013 ఇంటూ 10⁵ పాస్కల్ నాన్న. ఇది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఒక కాన్సెప్ట్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ ప్రెజర్ ఓకేనా. నెక్స్ట్ ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్, సో ఎప్పుడైనా సరేనా గుర్తుపెట్టుకో, గేజ్ ప్రెజర్ అంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే గేజ్ ప్రెజర్. గేజ్ ప్రెజర్ సో గేజ్ ప్రెజర్ అంటే ఏంటి? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనన్నా, గేజ్ ప్రెజర్ అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఓకే. సో గేజ్ ప్రెజర్ అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ ప్రెజర్ అండ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఓకే, స్టాటిక్ ప్రెజర్కి అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి మధ్య ఉండే డిఫరెన్స్ని మనం ఏమంటామంటే గేజ్ ప్రెజర్ అంటాం నాన్న. సో స్టాటిక్ ప్రెజర్ అండ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మధ్య ఉండే డిఫరెన్స్ని మనం ఏమంటాము అంటే గేజ్ ప్రెజర్ అంటాం. స్టాటిక్ ప్రెజర్ అంటే నార్మల్ ప్రెజర్, మనం అప్లై చేసేది అంటే ఒక లిక్విడ్ ఒక వుడెన్ బ్లాక్ మీద అప్లై చేసే ప్రెజర్ నార్మల్ ప్రెజర్. బట్ ఎయిర్ మాత్రం అప్లై చేసే ప్రెజర్
దాన్ని అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో ఆ నార్మల్ ప్రెజర్కి జనరల్ ప్రెజర్ అంటాం, ఇంకా సింపుల్ భాషలో మాట్లాడాలంటే. సో జనరలైజ్డ్ ప్రెజర్కి ఎయిర్ మాత్రమే అప్లై చేసే ప్రెజర్ మధ్య డిఫరెన్స్ని మనం ఏమంటామంటే గేజ్ ప్రెజర్ అంటాం నాన్న. ఈ గేజ్ ప్రెజర్ అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ప్రెజర్ అండ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఆ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ని మనము గేజ్ ప్రెజర్ అంటాం. రైట్, గుర్తుపెట్టుకో. సో ఈ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని పిఏ అంటాం లేదా పి అంటాం. సో పి మైనస్ పిఏ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ρgh. So what is the formula for gauge pressure ante it is the difference between general pressure and atmospheric pressure, that is P minus PA is equals to ρgh. ఓకే, ఈ గేజ్ ప్రెజర్ని ఎలా మీరు మెజర్ చేస్తారు సార్ అంటే దిస్ గేజ్ ప్రెజర్ ఈజ్ మెజర్డ్ బై బ్యారోమీటర్ అంటాం నాన్న, గుర్తుపెట్టుకో. సో బ్యారోమీటర్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటాం. సో ఇక్కడ బ్యారోమీటర్ని యూజ్ చేసి ఈ వాల్యూని మనం తీసుకొని వస్తాం నాన్న. సో బ్యారోమీటర్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ టు మెజర్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. బట్ గేజ్ ప్రెజర్ని ఎలా మెజర్ చేస్తాం సార్ అంటే బై యూజింగ్ మానోమీటర్, గుర్తుపెట్టుకున్నానా. సో మానోమీటర్ని యూజ్ చేసి ప్రెజర్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. బ్యారోమీటర్ని యూజ్ చేసి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ దాని ఒక వాల్యూని ఇచ్చే డివైస్ని ఏమంటాం బ్యారోమీటర్. బట్ ప్రెజర్ డిఫరెన్స్ని మెజర్ చేసే డివైస్ని ఏమంటాం మానోమీటర్, గుర్తుపెట్టుకున్నానా. సో ప్రెజర్ అంటే ఏంటో చెప్పాం, తర్వాత ప్రెజర్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ ఎలా ఉంటుందో చెప్పాం, రైట్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. డెన్సిటీ అంటే ఏంటి, రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి, తర్వాత అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఏంటి, గేజ్ ప్రెజర్ ఏంటి. ఆ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఏ డివైస్తో మనం మెజర్ చేస్తాం సార్ అంటే బ్యారోమీటర్ అంటాం. బట్ ప్రెజర్ డిఫరెన్స్ గేజ్ ప్రెజర్ని ఎలా మెజర్ చేస్తాం సార్ అంటే బై యూజింగ్ ఎ డివైస్ కాల్డ్ మానోమీటర్, గుర్తుపెట్టుకో. రైట్, నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ వచ్చేసి పాస్కల్స్ లా అంటాం నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి పాయింట్ వచ్చేసి పాస్కల్స్ లా. సో పాస్కల్ లా అంటే ఏంటి సార్, సో జాగ్రత్త గుర్తుపెట్టుకో. పాస్కల్ లా అంటే ఏం చెప్తాం సార్ అంటే ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పైన నువ్వు సర్టెన్ ప్రెజర్ని అప్లై చేసావు అనుకో, దట్ ప్రెజర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈక్వలీ ఇన్ ఆల్ డైరెక్షన్స్, దాన్నే పాస్కల్ లా అంటాం. సో పాస్కల్ లాలో ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్, టోటల్ ఒక సిస్టంలో మొత్తం ఫ్లూయిడ్ అంతా ఉంది నాన్న, ఒక కంటైనర్లో మొత్తం ఫ్లూయిడ్ ఉందిరా, అందులో ఏ ఒక్క చిన్న పార్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పైన నువ్వు ప్రెజర్ అప్లై చేసినా దట్ ప్రెజర్ ఈక్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అంటాం. అంటే సార్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుందాం నాన్న, లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఈ పాస్కల్ లాని ఎలా చెప్తామంటే నాన్న ప్రెజర్ అప్లైడ్, పి అంటే ప్రెజర్ నాన్న. సో ప్రెజర్ అప్లైడ్, ఓకే. సో పాస్కల్ లా అంటే ప్రెజర్ అప్లైడ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఫ్లూయిడ్, ప్రెజర్ అప్లైడ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఫ్లూయిడ్, ఓకే, transmit equally in all directions. Pressure apply any part of the fluid transmit equally in all directions. సో అన్ని డైరెక్షన్స్లో ఈక్వల్గా ట్రాన్స్మిట్ అవుతే ఆ ప్రెజర్, దాన్ని మనం ఏమంటామంటే పాస్కల్స్ లా అంటాం. సో దీన్ని ఎలా వెరిఫై చేస్తాం సార్ అంటే సపోజ్ ఇప్పుడు ఇలా తీసుకున్నాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 4 ఓపెనింగ్స్ తీసుకున్నాం నాన్న ఇన్ ఏ కంటైనర్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడమ్మా, ఈ పాస్కల్స్ లాని ఎలా వెరిఫై చేస్తాం సార్, మీరు టోటల్ ఫ్లూయిడ్లో ఒక్క చిన్న పాయింట్ దగ్గర మీరు ఆ ప్రెజర్ ఆ ఫ్లూయిడ్ పైన ఎంతైతే అప్లై చేస్తారో దట్ ప్రెజర్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అంటన్నా. దాన్ని ఎలా వెరిఫై చేస్తాం సార్ అంటే చూడన్నా. సో దీంట్లో సపోజ్ ఇప్పుడు ఒక సిస్టమ్ తీసుకున్నాను, ఒక కంటైనర్ తీసుకున్నాను, ఈ కంటైనర్లో 4 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, ఒక వెజల్ తీసుకున్నాను, దిస్ వెజల్ మెయింటైన్డ్ విత్ 4 ఓపెనింగ్స్. ఓకే, సో 4 ఓపెనింగ్స్ ఉన్నాయి, రైట్ సార్. ఇప్పుడు ఈ 4 ఓపెనింగ్స్లో ఇప్పుడు నేను ఒక లిక్విడ్ అంతా ఫిల్ చేస్తానమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ లిక్విడ్ హియర్. ఓకే, సో ఈ మొత్తం కంటైనర్లు అంతా కూడా లిక్విడ్ని ఫిల్ చేస్తాను, రైట్. ఇలా లిక్విడ్ని ఫిల్ చేస్తాను. లిక్విడ్ని ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ బయటికి ఎస్కేప్ కాకుండా నేను పిస్టన్ అరేంజ్మెంట్ చేస్తాను అన్న. ఓకే,
సో ఇక్కడ ఏం అరేంజ్మెంట్ చేస్తానంటే పిస్టన్ అరేంజ్మెంట్ ఐఎమ్ డూయింగ్. దిస్ ఈజ్ యువర్ పిస్టన్ అరేంజ్మెంట్ వేర్ ద లిక్విడ్ కెనాట్ లీక్ ఇట్ అవుట్. సో ఆ లిక్విడ్ అంతా కూడా ఆ ఫ్లూయిడ్ ఏదైతే కంటైనర్లో ట్రాప్ చేసి ఉంటామో అదంతా ఎస్కేప్ కాకుండా ఉండడానికి ఇలా పిస్టన్ అరేంజ్మెంట్ చేశాను అన్న. క్లియర్? సో ఫస్ట్ ఒక కంటైనర్ తీసుకున్నా, ఈ కంటైనర్లో మొత్తం లిక్విడ్ని ఫిల్ చేసా. ఆ లిక్విడ్కి ఆ కంటైనర్కి 4 ఓపెనింగ్స్ ఇచ్చానన్నా. ఆ కంటైనర్లో మొత్తం లిక్విడ్ని అంతా ఫిల్ చేసింది దాన్ని ఫ్లూయిడ్ అంటాం, లిక్విడ్ ఆర్ గ్యాస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కంటైనర్ తీసుకున్నా, 4 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ 4 ఓపెనింగ్స్ మెయింటైన్ అయ్యే ఈ కంటైనర్లో ఒక ఫ్లూయిడ్ తీసుకున్నాను, రైట్? ఆ ఫ్లూయిడ్ లీక్అవుట్ కాకోకుండా ఎస్కేప్ కాకుండా ఉండడానికి 4 పిస్టన్ అరేంజ్మెంట్స్ తీసుకున్నాను. ఆ పిస్టన్ అరేంజ్మెంట్స్ పేర్లు ఏం రాస్తానని సార్ అంటే, ఇది వచ్చేసి ఏననా, ఇది వచ్చేసి బీమా, అండ్ దిస్ విల్ బి సి అండ్ దిస్ విల్ బి డి. ఇలా ఏబిసిడి అనే 4 ఓపెనింగ్స్ ఉన్నాయి కంటైనర్కి, విచ్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ నానా. సో ఇప్పుడు ఆ ఫ్లూయిడ్ లీక్అవుట్ కాకుండా ఉండడానికి 4 పిస్టన్స్ ఐఎమ్ అరేంజింగ్ అట్ 4 ఓపెనింగ్ సెంటర్స్ ఆఫ్ దిస్ కంటైనర్. ఏబిసిడి ఆ 4 ఓపెనింగ్స్ దగ్గర 4 పిస్టన్స్ని అరేంజ్ చేశాను, రైట్? ఇప్పుడు పాస్కల్ అనే సైంటిస్ట్ ఏం చెప్తాడు, ఈ టోటల్ ఫ్లూయిడ్లో ఏ చిన్న పాయింట్ దగ్గర నువ్వు ప్రెజర్ అప్లై చేసినా ఆ ప్రెజర్ త్రూ అవుట్ ద ఫ్లూయిడ్ ట్రాన్స్మిట్ అవుతుంది ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఈక్వలీ అంటాడు. అంటే ఈ టోటల్ కంటైనర్లో ఫిల్ అయ్యే ఫ్లూయిడ్ పైన నీకు ఇష్టం వచ్చిన ఒక పాయింట్ దగ్గర ప్రెజర్ అప్లై చేయి, త్రూ అవుట్ ద ఫ్లూయిడ్ ప్రెజర్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఈక్వలీ. దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పాస్కల్స్ లా అంటాం. సో దానికోసం ఏం చేస్తున్నాం, ఈ కంటైనర్లో 4 ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, ఈ లోపల ఫిల్ అయ్యే ఫ్లూయిడ్ బయటకు వెళ్ళకోకుండా 4 పిస్టన్స్ ఏబిసిడితో ఫిల్ చేసాం కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడన్న, ఇప్పుడు ఏ అనే ఫ్లూయిడ్లో ఏ అనే పాయింట్ దగ్గర ఉండే పిస్టన్ని నేను ఇలా పుష్ చేస్తాను, రైట్? సో ఏ దగ్గర ఏదైతే ఏ ఓపెనింగ్ దగ్గర ఏదైతే పిస్టన్ ఉందో ఈ పిస్టన్ని నేను ఇలా పుష్ చేస్తానమ్మా. సో ఎప్పుడైతే ఈ పిస్టన్ని ఇలా పుష్ డౌన్ చేస్తానో, రైట్, ఐఎమ్ నాట్ పుల్లింగ్, ఐఎమ్ పుషింగ్ దిస్ పిస్టన్. ఓకే, సో ఈ పిస్టన్ ఇలా పుష్ చేస్తాను అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్ నాన్న, ఎప్పుడైతే పిస్టన్ ఇలా పుష్ చేస్తానో అప్పుడు దిస్ పిస్టన్ అప్లైస్ ఏ ఫోర్స్ ఆన్ దిస్ ఫ్లూయిడ్ పర్పెండిక్యులర్లీ. కరెక్ట్ ఆర్ నాట్? దిస్ ఈజ్ యువర్ లిక్విడ్ ఇలా ఉంది కదా, పిస్టన్ ఇలా అప్లై చేస్తున్నాం, సర్టెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు దిస్ ఫ్లూయిడ్. అందుకే ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్ నార్మల్ ఫోర్స్, థ్రస్ట్ ఉంటుంది అంటాం, నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. రిమెంబర్, ఓకే, రో GH ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్ వన్. ఓకే, సో ఎప్పుడైతే పిస్టన్ ఇలా ఫ్లూయిడ్ పైన ఇలా ఫోర్స్ అప్లై అవుతుందో దెర్ ఈజ్ ఎ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ ఫ్లూయిడ్, రైట్? సో ఇలా ఫోర్స్ అప్లై అయిన వెంటనే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా, దిస్ ఈజ్ యువర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, రైట్? సో ఈ ఏరియా పైన పర్పెండిక్యులర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి P అనే ప్రెజర్ ఇక్కడ యాక్ట్ అవుతుంది నాన్న. సో దిస్ ఈజ్ ద ప్రెజర్ P యాక్టెడ్ ఆన్ దిస్ పాయింట్. సో ఇప్పుడు ఏ అనే పిస్టన్, ఏ అనే ఓపెనింగ్లో ఉండే పిస్టన్ని ఎప్పుడైతే మీరు పుష్ చేస్తారో ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఉండే పిస్టన్, ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఉండే ఫ్లూయిడ్ పైన ఈ పిస్టన్ పర్పెండిక్యులర్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ ప్రెజర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈక్వలీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇక్కడ ఏదైతే ప్రెజర్ మెయింటైన్ అవుతా ఉందో ఆ ప్రెజర్ ఈక్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఆ ప్రెజరు ఈక్వల్గా ట్రాన్స్మిట్ అవుతుంది ఇన్ ఆల్ డైరెక్షన్స్. అర్థమవుతుందమ్మా? సో ఈక్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అండ్ ఇట్ విల్ హిట్ దిస్ వన్. ఓకే, సో ఈక్వల్గా ట్రాన్స్మిట్ అయినప్పుడు ఈ ప్రెజర్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది, ఈ ప్రెజర్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది, ఈ ప్రెజర్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. అంటే ఏ అనే ఓపెనింగ్లో ఉండే పిస్టన్ నువ్వు ఈ ఫ్లూయిడ్ పైన ఎంతైతే ప్రెజర్ అప్లై చేసి పుష్ డౌన్ చేసావో దట్ ప్రెజర్ ఈక్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఆ ట్రాన్స్మిట్ చేసేది ఆ ఫ్లూయిడ్ అనేది ఈక్వల్ ప్రెజర్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అలా ఈక్వల్ ప్రెజర్ ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల డి గెట్ కమింగ్ బ్యాక్, డి అవుట్వర్డ్, బి ఆల్సో అవుట్వర్డ్, సి ఆల్సో అవుట్వర్డ్. ఇలా అన్ని పిస్టన్స్ ఇలా అవుట్వర్డ్ వచ్చేస్తాయి నాన్న. కరెక్ట్ ఆర్ నాట్? సో ఇలా అవుట్వర్డ్ ఎప్పుడైతే వస్తాయో, రైట్, ఓకే, సో ఇలా అవుట్వర్డ్ ఎప్పుడైతే వస్తాయన్న, సో దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పాస్కల్స్ లా అంటాం. సో పాస్కల్స్ లాలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, సో ఇక్కడ ఒక పార్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ పైన ఎంతైతే ప్రెజర్ అప్లై అయిందో దట్ ప్రెజర్ ఈక్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్.
సో దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పాస్కల్స్ లా అంటాం. అర్థమవుతుంది నాన్న? సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఏరియాలో ఈ ఎలిమెంట్లో అర్థమవుతుంది, ఈ ఓపెనింగ్లో పిస్టన్ అరేంజ్మెంట్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఉంది, దానిపైన పిస్టన్తో నువ్వు పుష్ చేస్తున్నావు ఫ్లూయిడ్ని, ఏరియా పర్పెండిక్యులర్ ఫోర్స్ ప్రెజర్, ఆ ప్రెజర్ ఈ ఫ్లూయిడ్ ఈక్వల్గా ట్రాన్స్మిట్ చేస్తుంది ఇన్ ఆల్ డైరెక్షన్స్. అప్పుడు ఈ రిమైనింగ్ 3 పిస్టన్స్ కమింగ్ అవుట్. ఓకే, సో అంటే ఇక్కడ ఈక్వల్ ప్రెజర్ యాక్టివేట్ అయినట్లే కదా. సో దట్ ఈజ్ యువర్ పాస్కల్స్ లా. ఇదే పాస్కల్స్ లా మీకు వాటర్ క్యాన్లు కూడా యూజ్ చేస్తారు నాన్న. సో ఇప్పుడు ఇదే పాస్కల్లా మీ వాటర్ క్యాన్లు కూడా మనం యూజ్ చేయొచ్చు నాన్న. ఓకే, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు దీంట్లో ఇది వాటర్ క్యాన్ మామూలుగా, రైట్? ఇప్పుడు ఈ వాటర్ క్యాన్ మామూలుగా ఏం చేస్తారు, లోపలంతా వాటర్ ఫిల్ చేసేసి ఇక్కడ ఒక ప్లాస్టిక్ క్యాప్తో ఫిల్ చేసేస్తాడు, ఇక్కడ ట్యాప్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ ట్యాప్ ఇచ్చింటాడు, అంతేనా? ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఈ సీల్ ఓపెన్ కాకుండా వాడు సీల్ చేసేసి ఉంటాడు కదా, ప్లాస్టిక్తో సీల్ చేసేసి ఉంటాడు, రైట్? ఇప్పుడు నువ్వు ట్యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఓన్లీ ఫ్యూ డ్రాప్లెట్స్ మాత్రమే వాటర్ లీక్ అవుతూ ఉంటుంది నాన్న, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ సీల్ పైన ఒక హోల్ని మెయింటైన్ చేస్తారు, అంతేనా? సో పెన్తోనో పెన్సిల్తోనో ఒక పిన్తోనో మీరు హోల్ ప్లేస్ చేస్తారు. ఆ సీల్ పైన ఎప్పుడైతే మీరు హోల్ ప్లేస్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఈ టాప్ను ఓపెన్ చేసిన వెంటనే లిక్విడ్ ఫ్లో ఫాస్ట్గా ఉంటుంది, అంతేనా? ఎందుకు అలా జరుగుతుంది సార్ అంటే బికాస్ ఆఫ్ పాస్కల్స్ లా అంటాడు. ఎందుకు అలా మెయింటైన్ అవుతుంది అంటే నువ్వు ఈ సీల్ పైన ఎప్పుడైతే హోల్ ప్లేస్ చేసావో అప్పుడు ఈ అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది ఈ లోపల ఈ అట్మాస్ఫిరిక్ ఎయిర్ చుట్టూ ఉండే ఈ అవుటర్ ఎయిర్ ఏదైతే ఉందో దట్ ఎయిర్ అప్లైస్ ఏ ఫోర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. సో ఈ క్యాన్లో ఉండే సర్ఫేస్ పైన ఈ సరౌండింగ్ ఎయిర్ అనేది ఏరియా మీద పర్పెండిక్యులర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఫార్ దిస్ ఏరియా, అంటే ప్రెజర్ అనేది యాక్ట్ అవుతుంది నాన్న. సో ఈ ప్రెజర్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ఇలా అన్ని డైరెక్షన్స్లో సేమ్ ప్రెజర్ యాక్టివేట్ అవ్వడం వల్ల సో యూ కెన్ గెట్ యువర్ వాటర్ అట్ లోయర్ సర్ఫేస్. అర్థమవుతుందా? సో దీనే ఇంకా నువ్వు హైడ్రాలిక్ బ్రేక్స్లో కూడా యూస్ చేస్తారు నాన్న. ఇప్పుడు హైడ్రాలిక్ లిఫ్ట్ తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇదే పాస్కల్స్లో ఒక పాయింట్ ఆఫ్ ఫ్లూయిడ్ పైన నువ్వు ఎంతైతే ప్రెజర్ అప్లై చేస్తావో త్రూఅవుట్ ద ఫ్లూయిడ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. దాన్నే పాస్కల్స్లో ఒకటి వాటర్ క్యాన్, ఇంకోటి హైడ్రాలిక్ లిఫ్ట్ అంటాం. మామూలుగా మీరు గ్యారేజెస్లో చూసుకుంటే వెహికల్ గ్యారేజెస్ ఉంటాయి కదా, ఆ వెహికల్ గ్యారేజెస్లో చూసుకుంటే ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు నాన్న. అంటే ఒక హెవీ వెహికల్ని ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఈ హైడ్రాలిక్ మిషన్స్ అనేవి యూజ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే హైడ్రాలిక్ మిషన్స్లో యూజ్ చేసేది పాస్కల్స్లా అంటాం నాన్న. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇలా ఒక సిలిండ్రికల్ షేప్లో ఉండే ఒక 2 వెజల్స్ తీసుకుంటాడు, ఇదొక వెజల్ నాన్న. బట్ ఈ 2 సిలిండ్రికల్ వెజల్స్లో ఇది లార్జ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇది స్మాల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ స్మాల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దగ్గర హ్యూమన్ మ్యాన్ పవర్ అంటే ఎవరైతే ఆ హెవీ వెహికల్ని లిఫ్ట్ చేయాలనుకుంటారో, రైట్? సో ఇక్కడ ఆపరేటర్ ఉంటాడు అంటే యూజర్. ఓకే, ఎవరైతే ఆపరేట్ చేయాలనుకుంటాడో ఆ యూజర్ ఈ స్మాల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దగ్గర ఉంటాడు నాన్న. ఈ హ్యూజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దగ్గర ఇదంతా కూడా కంప్లీట్గా ఫ్లోర్ కింద ఉంటుంది, అండర్ యువర్ ఫ్లోర్. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఇది పిస్టన్, ఇది గ్రౌండ్ లెవెల్లో ఉంటుందిరా. అర్థమవుతుందా? దీనిపైన కరెక్ట్గా హెవీ వెహికల్ని ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత ఈ మొత్తం సిలిండర్లో అంతా కూడా ఈ నాన్ యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సిలిండర్లో అంతా కూడా ఫ్లూయిడ్ని ఫిల్ చేస్తాడు, నథింగ్ బట్ ఆయిల్. సో ఆ లిక్విడ్ ఆయిల్ అనేది అంతా ఇక్కడ ఫిక్స్ చేస్తాడు నాన్న, రైట్? మామూలుగా మన యూజర్ యొక్క కెపాసిటీ హెవీ వెహికల్ని మనం లిఫ్ట్ చేయలేం, రైట్? బట్ మనము ఈ పాస్కల్స్ లాని యూజ్ చేసి హెవీ వెహికల్ని ఈజీగా ట్రాన్స్మిట్ చేయొచ్చు, అంటే ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. ఎట్లా సార్? ఇప్పుడు ఇక్కడ యూజర్ ఉంటాడు కదా, ఈ పిస్టన్తో వాడు పుష్ చేస్తాడు ఈ పిస్టన్ని ఎప్పుడైతే వాడు పుష్ చేస్తాడో అంటే అక్కడ మెకానిక్ రూమ్లోకి వెళ్ళి ఆ పిస్టన్ని పుష్ చేస్తాడు. పుష్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఈ మొత్తం లిక్విడ్ పైన సర్టెన్ ప్రెజర్ అప్లై అవుతుంది. సో దట్ ప్రెజర్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్, రైట్? సో ఆ ప్రెజర్ అంతా కూడా ఈక్వల్గా ట్రాన్స్మిట్ అయ్యి ఈ పిస్టన్ రైజ్ అవ్వడం వల్ల దానిపైన ఉండే హెవీ వెహికల్ కూడా రైజ్ అవుతుంది. అలా మీరు హైడ్రాలిక్ లిఫ్ట్లో కూడా ఈ పాస్కల్స్ లాని యూజ్ చేస్తారు నాన్న. సో ఇలా హైడ్రాలిక్ లిఫ్ట్, ఇలా కార్ని ఈజీగా లిఫ్ట్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇది పాస్కల్స్ లాలో ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్తాం నాన్న. ఓకే, సో ఓకే, సో ఇక్కడ నాన్న ఈ డయాగ్రామ్ చూడు, ఈ డయాగ్రామ్ ఓకే, నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్గా గ్రౌండ్లో ఉంటుంది. ఇది మీకు కనపడదు, అండర్ ద గ్రౌండ్ ఉంటుంది ఇదంతా. ఈ గ్రౌండ్ సర్ఫేస్ పైన ఈ 2 ఉంటాయి,
ఈ కార్ యొక్క పిస్టన్, ఈ పిస్టన్ ఉంటుంది, లోపలంతా ఫ్లూయిడ్, థిక్ ఫ్లూయిడ్ యూస్ చేస్తారు నాన్న. సో ఈ మ్యాన్ అనేవాడు దాన్ని పుష్ చేసిన వెంటనే పాస్కల్స్ లా ప్రకారం సేమ్ ప్రెజర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ టు బి అడ్జస్టెడ్ బికాస్ ఆఫ్ దట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇక్కడ ఎంతైతే ప్రెజర్ అప్లై అవుతుందో దట్ ప్రెజర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో అన్ని డైరెక్షన్స్లో ట్రాన్స్మిట్ అయ్యి ఈ పిస్టన్ పుషప్ చేయడం వల్ల ఈ పిస్టన్ పైన ఉండే హెవీ కార్ ఈజీలీ లిఫ్టెడ్ అప్. సో అది పాస్కల్స్లో యొక్క కాన్సెప్ట్ మన రైట్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏమేమి రాయొచ్చు సార్ మనము అంటే, సో హైడ్రాలిక్ బ్రేక్స్, హైడ్రాలిక్ లిఫ్ట్, ఓకే, అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ పాస్కల్స్ లా అన్న. సో హైడ్రాలిక్ లిఫ్ట్ కానీ, ఓకే, హైడ్రాలిక్ బ్రేక్స్ కానీ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ పాస్కల్స్ లా. గుర్తుపెట్టుకో, నోట్ డౌన్, టేక్ ది స్క్రీన్ షాట్, సింపుల్ స్క్రీన్ షాట్ తీసుకున్నా, స్క్రీన్ షాట్. నెక్స్ట్ అన్న, సో టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్లోకి వెళ్దాం నాన్న. సో ఫ్లూయిడ్స్ ఆల్వేస్ క్లాసిఫై, ఫ్లూయిడ్స్ అంటే విచ్ కెన్ ఫ్లో అంటాం, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అంటాం. సో ఈ ఫ్లూయిడ్స్లో ఎప్పుడైనా సరే 2 టైప్స్ ఉంటాయి నాన్న. ఏం సార్ అంటే, ఒకటి స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటాం నాన్న. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫ్లూయిడ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటాం, సెకండ్ వన్ ఈజ్ టర్బులెంట్ ఫ్లో అంటాం నాన్న. సో స్ట్రీమ్ లైన్ ఫ్లో ఆర్ టర్బులెంట్ ఫ్లో అంటాం నాన్న. సో ఇక్కడ టర్బులెంట్ ఫ్లో అన్నా స్ట్రీమ్ లైన్ ఫ్లో అన్నా ఏంటి సార్? సో టర్బులెంట్ ఫ్లో ఆర్ స్ట్రీమ్ లైన్ ఫ్లో, స్ట్రీమ్ లైన్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో అంటాం. సో ఫ్లూయిడ్స్ ఆర్ ఆల్వేస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అంటాం. ఒకటి స్ట్రీమ్ లైన్ ఫ్లో, ఇంకోటి టర్బులెంట్ ఫ్లో. స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటే వెలాసిటీ రిమైన్స్ సేమ్, స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి అట్ ఎవ్రీ పాయింట్. So speed is same at each and every point nana. So at every point of the fluid speed constant ga unte, right, what to call it as an streamline flow. Ala ka sir turbulent flow ante speed get varied at different points nana. So speed vary అవుతూ ఉండాలి at different points, what to call it as an turbulent flow అంటాం. సో ఇక్కడ టర్బులెంట్గా వస్తుంది అంటాం అంటే ఇర్రెగ్యులర్ స్పీడ్స్తో వస్తుంది ఫ్లూయిడ్ అని అర్థం. స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటే కాన్స్టెంట్ స్పీడ్తో వస్తుంది. అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఫ్లో మీరు మెజర్ చేస్తే స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, స్పీడ్ సేమ్ ఉంటుంది, దాన్ని స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటాం. సో టర్బులెంట్ ఫ్లో అంటే అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ స్పీడ్ విల్ బి డిఫరెంట్, రైట్. సో దాన్నే మనము నథింగ్ బట్ టర్బులెంట్ ఫ్లో అంటాం, గుర్తుపెట్టుకో. సో స్పీడ్ సేమ్ ఉంటే అట్ ఎవ్రీ పాయింట్ స్ట్రీమ్ లైన్ ఫ్లో, స్పీడ్ ఈస్ డిఫరెంట్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టర్బులెంట్ ఫ్లో, సింపుల్, రైట్. నెక్స్ట్ నాన్న, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటాం. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏం చెప్తుంది సార్ అంటే జస్ట్ ఓన్లీ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకో. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అని చెప్తాం నాన్న. ఇక్కడ స్పీడ్ అనేది క్లారిటీగా రాస్తా అన్న, రైట్. సో ఏరియా ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అంటాడు. అంటే అర్థం ఏంటి అంటే యాజ్ వెలాసిటీ ఇంక్రీజెస్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ట్యూబ్ విల్ బి డిక్రీజెస్. ఎప్పుడైతే ఏరియా తక్కువగా ఉందో మోర్ స్పీడ్ అలో అవుతుంది నాన్న. ఎక్కడైతే ఏరియా చాలా ఎక్కువగా ఉంటుందో స్పీడ్ విల్ బి వెరీ లెస్. అది ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం నాన్న. అంటే ఏవి, వి అంటే స్పీడ్ అని అర్థం. సో ఏవి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటాం సింపుల్గా, రైట్. సో అప్పుడు ఇక్కడ రేషియో వైజ్ రాస్తే A1 V1 ఈజ్ ఈక్వల్స్ టు A2 V2 అంటాం నాన్న. దీన్నే కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం. సో ఒక ట్యూబ్లో ఇర్రెగ్యులర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా కలిగిండే ట్యూబ్లో ఎంత వెలాసిటీతో ఎంత స్పీడ్ ఆఫ్ ఫ్లూయిడ్ వెళ్తా ఉంది అని చెప్పడానికి నాన్న. సో ఏరియా ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. సో ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి. ఇఫ్ యూ టేక్ రేషియో యూ గెట్ A1 V1 ఈజ్ ఈక్వల్స్ టు A2 V2, AV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో అక్కడ ఇర్రెగ్యులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో స్పీడ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎలా వెళ్తా ఉందని చెప్పే ఈక్వేషనే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. సో ఏరియా ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్, రిమెంబర్ దిస్ పాయింట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటాం నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి బెర్నౌలిస్ థీరం లేదా బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటాం. సో బెర్నౌలిస్ ప్రిన్సిపల్, సో బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటాం, ఓకే.
సో ఈ బెర్నౌలిస్ ప్రిన్సిపల్ లేదా బెర్నౌలిస్ థీరం ఏం చెప్తాం సార్ అంటే, సో బెర్నౌలిస్ థీరం లేదా బెర్నౌలిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తాం సార్ అంటే, సో ఇట్ ఈస్ ఫార్ స్టడీ ఫ్లో అంటాం నాన్న. సో బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అనే దేనికి యూజ్ చేస్తాం సార్ అంటే స్టడీ ఫ్లో. ఓకే, ఫ్లూయిడ్ స్టడీగా ఫ్లో అవుతున్నప్పుడు, ఓకే, అది కూడా ఫ్లూయిడ్ స్టడీగా ఫ్లో అవుతూ ఉండాలి, రైట్. అది కూడా నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఉండాలి. సో ఎటువంటి ఫ్లూయిడ్ వెళ్ళాలి? నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ అంటాం నాన్న. ఓకే, సో నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే, సో ఇక్కడ రైట్. సో బెర్నౌలిస్ థీరం ప్రకారం ఏం చెప్తాం? ఒక స్టడీ ఫ్లో ఆఫ్ లిక్విడ్, ఆ లిక్విడ్ కూడా ఎలా ఉండాలి? నాన్ విస్కస్ ఉండాలి, ఇన్కంప్రెసిబుల్ ఉండాలి. నాన్ విస్కస్ అంటే థిక్గా ఫ్లో కాకూడదు, ఈజీగా ఫ్లో కావాలి అని అంటాం. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక గమ్ తీసుకున్నావు అనుకో, రైట్, లేదా ఒక హనీ తీసుకున్నావు అనుకో, తేనె. ఆ తేనె ఇలా వేయండి, ఇలా తేనె కానీ హనీ కానీ ఇలా వేశారనుకో, అది ఈజీగా ఫ్లో అవుతుందా? కాదు, చాలా రెసిస్టివ్తో ఫ్లో అవుతుంది నాన్న. దాన్ని విస్కాసిటీ అంటాం, విస్కస్ అంటాం. విస్కస్ అంటే లేట్గా ఫ్లో అవ్వడం అని అర్థం. వెరీ వెరీ స్లోలీ, డెడ్ స్లోలీ ఆ ఫ్లూయిడ్ కనుక మూవ్ అవుతే దాన్ని విస్కస్ అంటాం. సో నువ్వు తీసుకునే ఫ్లూయిడ్ ఎలా ఉండాలంటే నాన్ విస్కస్, ఈజీలీ ఫ్లో అవుతూ ఉండాలి. ఇన్కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్ అంటే డెన్సిటీ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి త్రూ అవుట్ ద ఫ్లో, దాన్నే స్టడీ ఫ్లో అంటాం. స్టడీ ఫ్లో అంటే ఈజీలీ ఫ్లో, నాట్ డెడ్ స్లో. సో డెడ్ స్లో లైక్ యువర్ హనీగా వెళ్ళకూడదు, దాన్ని విస్కస్ అంటాం. బట్ ఈజీగా ఫ్లో అవుతూ ఉండాలి. ఆ ఫ్లో అయ్యేటప్పుడు డెన్సిటీ కానీ వాల్యూమ్ కానీ కాన్స్టెంట్గా ఉండాలి, దాన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. అలా నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్లో, ఓకే, సో ఎనర్జీ కన్జర్వేషన్ జరుగుతుంది నాన్న. సో ఎనర్జీ కన్జర్వేషన్, ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటాం నాన్న. సో ఎక్కడైతే మీరు తీసుకున్న స్టడీ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్లో నాన్ విస్కస్ ఫ్లూయిడ్, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తాయో, దట్ థీరం వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ బెర్నౌలిస్ థీరం అంటాం. సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి సార్ అంటే, జాగ్రత్తగా చూడన్నా, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కాన్స్టెంట్గా అవుతాయి. 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇక్కడ కన్జర్వ్ అవుతాయి. ఏమేమి 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ సార్ అంటే, ఒకటి ప్రెజర్ ఎనర్జీ, ఇంకొకటి కైనెటిక్ ఎనర్జీ, ఇంకొకటి పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ రిమైన్స్ కాన్స్టెంట్, దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ బెర్నౌలిస్ థీరం అంటాం. సో బెర్నౌలిస్ థీరంలో నువ్వు తీసుకున్న నాన్ కంప్రెసిబుల్ లేదా ఇన్కంప్రెసిబుల్ నాన్ విస్కస్ స్టడీ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్లో ప్రెజర్ ఎనర్జీ కానీ, కైనెటిక్ ఎనర్జీ కానీ, లేదా పొటెన్షియల్ ఎనర్జీ కానీ పర్ యూనిట్ వాల్యూమ్ సేమ్గా ఉంటే, దెన్ దట్ థీరం, దట్ ప్రిన్సిపల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటాం. అంటే బెర్నౌలిస్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రెజర్ ఎనర్జీ లేదా, రైట్, సో కైనెటిక్ ఎనర్జీ లేదా పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే, సో దీన్ని సింప్లీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ 3 టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఫ్లూయిడ్లో ఉండేవి కాన్స్టెంట్గా ఉండాలి. అంటే సార్ ఇక్కడ P అంటే ప్రెజర్ ఎనర్జీ అంటాం, రో V² హాఫ్. మామూలుగా కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమి? హాఫ్ mv². P అంటే ప్రెజర్ ఎనర్జీ అని రాయొచ్చు, రైట్. మామూలుగా కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమి? హాఫ్ mv². కరెక్ట్ ఆర్ నాట్? పర్ యూనిట్ వాల్యూమ్ అంటానా, ఈ 3 ఎనర్జీస్ ఎలా ఉండాలి? పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ కన్సర్వ్ అవుతే దాన్ని మనం ఏమంటాము? నథింగ్ బట్ బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటాం. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి చూడు ఎలా రాస్తాను నాన్న. బెర్నౌలిస్ థీరం, బెర్నౌలి అనే సైంటిస్ట్ ఏం చెప్తాడంటే, ఒక స్టడీ ఫ్లో ఆఫ్ లిక్విడ్లో 3 ఎనర్జీస్ కన్సర్వ్ అవుతాయి అంటాడు. అంటే స్టడీ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ఎలా ఉండాలి? నాన్ విస్కస్ ఉండాలి, ఇన్కంప్రెసిబుల్ అంటే డెన్సిటీ కానీ వాల్యూమ్ కానీ, రైట్, విస్కాసిటీ ఉండకూడదు, డెన్సిటీ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి. అటువంటి ఒక స్టడీ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ని ఒక ట్యూబ్లో పాస్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటాడు. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ గుడ్ ఫార్ దట్ స్టడీ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ అంటాడు. ఆ స్టడీ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్లో ఉండే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఏవేవి సార్ అంటే, ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటాడు. అంటే ఇక్కడ ప్రెజర్ ఎనర్జీ అంటే P, కైనెటిక్ ఎనర్జీ సో హాఫ్ mv², పర్ యూనిట్ వాల్యూమ్ కదా, మాస్ బై వాల్యూమ్ ఏమవుతుంది? డెన్సిటీ. అందుకే హాఫ్ రో V² అని రాసేంట, గుర్తుందా, రైట్.
తర్వాత కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్ పర్ యూనిట్ వాల్యూమ్, మాస్ బై వాల్యూమ్, డెన్సిటీ కాబట్టి ρgh. సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. సో బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అంటే 3 ఎనర్జీస్ ఫార్ incompressible non-viscous fluid remains constant. ఏవేవి సార్ ఆ 3 ఎనర్జీస్? ప్రెజర్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటాం నాన్న. సో ఇది బేసిక్గా బెర్నౌలీస్ థీరం అంటాం. సో ప్రెజర్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ P ప్లస్ హాఫ్ రో V స్క్వేర్ ప్లస్ ρgh ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటాం. సో ఒక ట్యూబ్లో స్టడీ ఫ్లోలో నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు టోటల్ ఎనర్జీ ఆల్వేస్ కన్సర్వ్డ్. దట్ ఈజ్ హైట్తో పొజిషన్లో చెప్పడం, పొటెన్షియల్ ఎనర్జీ ఫ్లో ఆఫ్ స్పీడ్తో లిక్విడ్ వెళ్తూ ఉంటుంది, కైనటిక్ ఎనర్జీ అక్కడ మెయింటైన్ అయ్యే ప్రెజర్. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ 2 టర్మ్స్ అన్నా ఆపక పంపి, ఏ 2 టర్మ్స్ అన్నా ఆపక పంపించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను ఇక్కడ హాఫ్ రో V స్క్వేర్ తీసుకున్నారా, హాఫ్ రో V స్క్వేర్ తీసుకుంటే ఇది ఒక్కటే, రిమైన్ 2 టర్మ్స్ ఆపక పంపించాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందన్న, ప్లస్ P ఆపకపోతే మైనస్ P, ప్లస్ ρgh ఆపకపోతే మైనస్ ρgh. కరెక్ట్ ఆర్ నాట్? అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, అకార్డింగ్ టు బెర్నౌలీస్ ప్రిన్సిపల్, సో ప్రెజర్ ఎనర్జీ సమ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆల్వేస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీతో హోల్స్ గుడ్ అవుతూ ఉంటుంది. ఇందులో ఏ టర్మ్ అన్నా నేను బయటికి తీసినప్పుడు రిమైనింగ్ 2 టర్మ్స్ ఆ పక్క వెళ్ళి నెగిటివ్ సైన్ మెయింటైన్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి, ఇన్వర్స్లీ రిలేషన్ అని అర్థం. అంటే ఇక్కడ హాఫ్ రో V స్క్వేర్ అంటే నథింగ్ బట్ స్పీడ్ని రిప్రజెంట్ చేస్తుంది. కైనటిక్ ఎనర్జీ అంటే స్పీడే కదా. సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ మైనస్ కదా నాన్న, ఇన్వర్స్ అని అర్థం. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది అని అర్థం. సో స్పీడ్ ఇంక్రీజెస్, సో ప్రెజర్ డిక్రీజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఎప్పుడైతే ఇక్కడ స్పీడ్ పాజిటివ్ ఇంక్రీజెస్, అప్పుడు బెర్నౌలీస్ థీరం ప్రకారం ప్రెజర్ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కానీ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, సో టు బ్యాలెన్స్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, టు కాంపెన్సేట్ ద ఎనర్జీ రిలేషన్ మస్ట్ బి స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాన్సెప్ట్. సరే, బెర్నౌలీస్ థీరం అంటే ఏం చెప్తాం సార్, ఒక ట్యూబ్లో నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో అయినప్పుడు 3 టర్మ్స్ రిమైన్స్ కన్సర్వ్డ్. The sum of pressure energy, kinetic energy, potential energy always remains conserved. ఇందులో నేను ఓన్లీ కైనటిక్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, రిమైనింగ్ ఎనర్జీస్ అన్ని కూడా ఇన్వర్స్లీ రిలేట్ అవుతాయి. అలా ఇన్వర్స్లీ రిలేట్ అవుతున్నప్పుడు మాత్రమే టోటల్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది అంటున్నా. ఇప్పుడు ఆలోచన చేయి, ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఇవన్నీ ఆపక వెళ్ళాయనుకోండి, యు గెట్ పాజిటివ్ ఓన్లీ. కరెక్ట్ ఆర్ నాట్? సో ఇక్కడ మైనస్ రిప్రజెంట్స్ ఇన్వర్స్ రిలేషన్ అంటాను. సో కాబట్టి ఇక్కడ మైనస్ P ఆపకపోతే ప్లస్ P, మైనస్ ρgh ఆపకపోతే ప్లస్ ρgh, దెన్ యూ గెట్ కాన్స్టెంట్ అబోవ్ స్టెప్ ఓన్లీ. కాబట్టి ఈ 3 టర్మ్స్ కన్జర్వ్ అవ్వాలి, టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లూయిడ్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే స్పీడ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్, ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సార్ మీరు ఇంతగా చెప్తాన్నారు సార్, ఏం దానివల్ల యూజు? మీరు ఏదో బెర్నౌలీస్ థీరం అన్నారు, టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నారు, అంటే ప్రెజర్ ఎనర్జీ లేదా కైనటిక్ ఎనర్జీ లేదా పొటెన్షియల్ ఎనర్జీ 3 కలిపితే కాన్స్టెంట్ ఉండాలి అన్నారు. లేదా అది గుర్తు రాకపోతే ఇదన్నా గుర్తుపెట్టుకో, స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఇదున్నా కానీ బెర్నౌలీస్ థీరం యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఇదున్నా కానీ ఎనర్జీ కన్జర్వ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్వర్స్ రిలేషన్ అంటే మైనస్, ఇక్కడ ఇన్వర్స్ రిలేషన్ అంటే మైనస్. సో ఈ మైనస్ టర్మ్స్ అని ఇవ్వకపోతే అబో ఈక్వేషన్ ఓన్లీ గెట్. బట్ దీనివల్ల నాకు లాభం ఏంటి? ఈ ఈక్వేషన్ రాస్తాను సార్, ఓకే, కానీ దానికి యూజ్ ఏంటి, అప్లికేషన్ ఏంటి అంటే డైనమిక్ లిఫ్ట్ అంటారు. డైనమిక్ లిఫ్ట్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లిఫ్ట్ అవుతుంది, ఎయిర్లో లిఫ్ట్ అవుతుంది అంటే దానికి రీజన్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అంటాం. చాలా మటుకు మీరు సినిమాల్లో కానీ లేదా ఏదన్నా ఒక రీల్స్ చూసేటప్పుడు యూట్యూబ్లో కానీ ఏదైనా వీడియోస్లో ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ లిఫ్ట్ అవుతుంది అంటే బికాస్ డ్యూ టు బెర్నౌలీస్ థీరం అని చెప్పేస్తారు. ఆ బెర్నౌలీస్ థీరం అంటే ఏంటి, ఫ్లూయిడ్ ఫ్లో. ఫ్లూయిడ్ ఫ్లో అంటే అది లిక్విడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, నథింగ్ బట్ ఎయిర్ కావచ్చు. ఆ ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు, స్టడీ ఫ్లో, నాన్ విస్కస్, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు 3 ఎనర్జీస్ కన్జర్వ్ అవుతూ ఉంటాయి. ఆ 3 ఎనర్జీస్ కన్జర్వ్ అవడం వల్ల ఆ బాడీ ఫ్లూయిడ్లో ఈజీగా మూవ్ కాగలుగుతుంది అంటాం. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్. సో ఏరోప్లేన్ ఎయిర్లో ఫ్లో అవుతూ ఉంటుంది,
ఎయిర్లో మూవ్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటాడు. అంటే ఆ ఏరోప్లేన్ ఎయిర్లోకి ఎలా లిఫ్ట్ అవుతుంది అంటే బెర్నౌలిస్ థీరం వల్ల లిఫ్ట్ అవుతుంది అంటాం. ఎలా చెప్తాం సార్? దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డైనమిక్ లిఫ్ట్ అంటాం. సో ఫస్ట్ ఇది రాయమ్మా, చెప్తాను. టేక్ స్క్రీన్ షాట్. రైట్, ఇప్పుడు ఈ బెర్నౌలిస్ ప్రిన్సిపల్ యొక్క అప్లికేషన్స్లోకి వెళ్దాం నాన్న. రైట్, సో అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలిస్ థీరం. ఓకే, అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి నాన్న డైనమిక్ లిఫ్ట్ అంటాం. ఫస్ట్ వన్ ఏమంటాము అంటే డైనమిక్ లిఫ్ట్. ఓకే, ఈ డైనమిక్ లిఫ్ట్ అంటే ఏంటి అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఫ్లూయిడ్ నథింగ్ బట్ ఎయిర్లోకి లిఫ్ట్ అవ్వడం, దానే డైనమిక్ లిఫ్ట్ అంటాం. సో డైనమిక్ లిఫ్ట్ అంటే ఆబ్జెక్టు ఎయిర్లో ఫ్లో అవ్వడం అని అర్థం. ఎయిర్ అంటే నథింగ్ బట్ ఫ్లూయిడే కదా, విచ్ కెన్ ఫ్లో కదా. సో ఆ ఎయిర్లో ఆబ్జెక్ట్ మూవ్ అవుతే డైనమిక్ అంటే మూమెంట్ అని అర్థం. లిఫ్ట్ అంటే ఎయిర్లో ఎగురుతూ వెళ్ళడం అని అర్థం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యువర్ ఏరోప్లేన్ అంటాం. ఈ ఏరోప్లేన్ లిఫ్ట్ అవ్వడానికి రీజన్ బికాస్ ఆఫ్ యువర్ బెర్నౌలిస్ థీరం అంటాం. ఈ బెర్నౌలిస్ థీరంలో ఒకే ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో, స్పీడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ అండ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీన్స్ నథింగ్ బట్ నెగటివ్ సైన్, కీప్ ఇన్ మైండ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు -p ఆ టూ టర్మ్స్ ఆపకపోతే ప్లస్ టోటల్ ఎనర్జీ రిమైన్స్ కన్సర్వ్డ్. దానివల్ల నాకు యూజ్ ఏంటి సార్ అంటే ఈ డైనమిక్ లిఫ్ట్లోనా మామూలుగా మీరు ఏరోప్లేన్స్ యొక్క వింగ్స్ చూసారనుకోండి, ఆ వింగ్స్ సర్టైన్ కర్వ్డ్ షేప్లో ఉంటాయి. రైట్, మీరు ఏరోప్లేన్ వింగ్స్ చూసారనుకోండి, మీరు ఇలా ఏరోప్లేన్ వింగ్స్ చూస్తారనుకోనన్నా, ఈ ఏరోప్లేన్ వింగ్స్ చూడు సర్టెన్ కర్వ్డ్ షేప్లో ఉన్నాయా, కరెక్ట్ ఆర్ నాట్? సో ఏరోప్లేన్ వింగ్స్ చూడు ఇలా కర్వ్డ్ షేప్లో ఉంటాయి. ఇలా కర్వ్డ్ షేప్లో ఎందుకు అలా డిజైన్ చేస్తారు అంటే ఈ టోటల్ ఏరోప్లేన్ బాడీ పైకి వెళ్తున్నప్పుడు ఎయిర్లో ఫ్లో అవుతూ ఉన్నప్పుడు, రైట్, సో ఈ డైనమిక్ లిఫ్ట్ అంటే ఎయిర్లో ఈజీగా మూవ్ అవ్వడానికి ఈ కర్వ్డ్ షేప్లో వింగ్స్ని క్రియేట్ చేస్తారు నాన్న, బికాస్ ఆఫ్ బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటాం. ఆ బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటే అక్కడ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ లిఫ్ట్ అవ్వాలి అన్నప్పుడు ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ అవ్వాలి. ఏ డిఫరెన్స్ క్రియేట్ అవ్వాలి? ప్రెజర్ డిఫరెన్స్. ఎట్లా క్రియేట్ అవుతుంది సార్? బెర్నౌలిస్ థీరం వల్ల ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది అంటాడు. ఎట్లా సార్? నాన్న ఎప్పుడైతే ఈ వింగ్ అనేది ఇలా ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదా, అంటే ఎయిర్ అంటే నథింగ్ బట్ ఫ్లూయిడ్లో ఈ ఏరోప్లేన్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు, రైట్, సో ఇక్కడ కర్వ్డ్ షేప్లో ఉండే ఈ వింగ్ వల్ల ఏమవుతుందంటే అప్పర్ అంటే టాప్ లేయర్లో ఎయిర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ ఫ్లో విల్ బీ మోర్ ఆన్ టాప్ సర్ఫేస్ ఆఫ్ వింగ్, బట్ లోయర్ సర్ఫేస్ ఆఫ్ వింగ్ దగ్గర ఎయిర్ ఫ్లో విల్ బీ వెరీ లెస్. సో ఎయిర్ ఫ్లో ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది నాన్న, అర్థమవుతుందా? సో మీరు మామూలుగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైకి లిఫ్ట్ కావాలన్నా, ఎయిర్లో ఈజీగా ఫ్లో కావాలన్నా టాప్ సర్ఫేస్లో ఎయిర్ యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ బాటమ్ సర్ఫేస్. సో ఆ టాప్ సర్ఫేస్లో ఎక్కువ ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది, బాటమ్ సర్ఫేస్లో తక్కువ ఎయిర్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఎయిర్ యొక్క స్పీడ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో pressure will be less. According to Bernoulli's principle, speed is inversely proportional to pressure. As the speed of the air more, pressure will be less. ఇక్కడ lower section of the wing లో air flow will be less, pressure will be high. సో కాబట్టి ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వింగ్ పైన మోర్ ఎయిర్ ఉండడం వల్ల లెస్ ప్రెజర్, ఆ వింగ్ కింద లెస్ ఎయిర్ ఉండడం వల్ల మోర్ ప్రెజర్ క్రియేట్ అయ్యి బికాస్ ఆఫ్ దిస్ ప్రెజర్ డిఫరెన్స్, సో హై ప్రెజర్ టు లో ప్రెజర్ అక్కడ ఆబ్జెక్ట్ అనేది లిఫ్ట్ అవుతుంది. అందుకే దాన్ని డైనమిక్ లిఫ్ట్ అంటాం. సో బికాస్ ఆఫ్ బెర్నౌలిస్ ప్రిన్సిపల్. సో బెర్నౌలిస్ ప్రిన్సిపల్ ప్రకారము ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఆబ్జెక్ట్ అనేది రైజ్ అవుతుంది నాన్న, రైట్. దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డైనమిక్ లిఫ్ట్ అంటాం. దీన్ని ఇంకా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఏం చెప్పచ్చు సార్? బెర్నౌలిస్ ప్రిన్సిపల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బెర్నౌలిస్ ప్రిన్సిపల్లో ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు సార్ అంటే, సపోజ్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్న, సపోజ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే హెవీ విండ్స్ వచ్చినప్పుడు ఓకే, కొన్ని హౌసెస్ యొక్క రూఫ్ టాప్స్ ఎగిరిపోతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినారా? సో ఏదైనా సరే ఇప్పుడు ఒక రూఫ్ టాప్ అంటే నథింగ్ బట్ పెంకులతో అట్లా చేసింటారు అనుకోండి, రేకులతో ఒక రూఫ్ టాప్ పెట్టారనుకోండి, ఒక హట్కి
పెంకులతో కాకుండా ఏదో రూఫ్ టాప్, నథింగ్ బట్ లైక్ యువర్ షెడ్, ఒక షెడ్ లాంటిది ఒక హౌస్ తీసుకున్నారనుకోండి, ఆ రూఫ్ టాప్ అంతా కూడా మొత్తం షీట్స్తో వేశారనుకోండి, షీట్స్తో కవర్ చేశారనుకోండి, సో సైక్లోన్ కానీ హెవీ ఎయిర్ వచ్చిందనుకోండి, ఆ షెడ్ ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఏదైతే ఆ షీట్స్ వేసింటారో ఆ షీట్స్ అన్నీ కూడా ఈజీగా లిఫ్ట్ అప్ అయిపోతూ ఉంటాయి, ఎగిరిపోతూ ఉంటాయి. ఎందుకలా? ఆ రేకులన్నీ అట్లా ఎగిరిపోతూ ఉంటాయి, హట్ పైన, సర్ఫేస్ పైన, రూఫ్ టాప్ పైన ఎగిరిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ బెర్నౌల్లీస్ థీరం అంటాడు. ఆ బెర్నౌల్లీస్ థీరంలో ఏమవుతుంది సార్, ఇక్కడ మీరు మామూలుగా షీట్ తీసుకున్నారనుకో, ఇది షీట్ రూఫ్ టాప్, అర్థమవుతుందా? మీ హౌస్ అంతా కవర్ చేయడానికి ఈ షీట్ మీరు కవర్ చేసింటారు, రైట్? సో ఎక్కువ హెవీ ఎయిర్ బ్లో అయిందనుకోండి, పైనంతా ఎక్కువ ఎయిర్ ఫ్లో అవుతుంది, సో లో ప్రెషర్. కింద తక్కువ ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది మీ హౌస్ లోపల, సో కాబట్టి ప్రెషర్ విల్ బి హై. సో డ్యూ టు దట్ ప్రెషర్ డిఫరెన్స్ దిస్ షీట్ విల్ ఈజీలీ లిఫ్టెడ్ ఇన్ ఫ్లూయిడ్ అంటాం. సో అలా నీకు ఒక ఏరోప్లేన్ లిఫ్ట్ కావాలన్నా, లేదా ఒక షీట్స్ ఆఫ్ రూఫ్ టాప్ వెళ్ళి బ్లో ఆఫ్ అవ్వాలన్నా, బికాస్ ఆఫ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఓన్లీ హ్యాపెండ్ అంటాం, బికాస్ ఆఫ్ ప్రెషర్ డిఫరెన్స్ హ్యాపెండ్ ఇన్ దేర్ అంటాం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నువ్వు ఫ్యాన్ కింద పేపర్స్ పెట్టు, ఇండివిజువల్ పేపర్స్ పెట్టి ఓ పేపర్ మీద ఇంకో పేపర్, ఆ పేపర్స్ ఈజీగా ఫ్లై ఆఫ్ అవుతాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అంటాం. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఫ్యాన్కి డైరెక్ట్గా కాంటాక్ట్ విత్ పేపర్స్, సో కాబట్టి ఆ పేపర్ అవుటర్ సర్ఫేస్ పైన సర్ఫేస్ పైన మోర్ ఎయిర్ ఫ్లో, ప్రెషర్ విల్ బి లెస్. బాటమ్ సర్ఫేస్లో లెస్ ఎయిర్ ఫ్లో, హై ప్రెషర్. బికాస్ ఆఫ్ ప్రెషర్ డిఫరెన్స్ ద ఎయిర్ విల్ ఈజీలీ లిఫ్ట్ ఆఫ్, రైట్? సో అలా బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్లో చెప్పచ్చు నాన్న. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు సార్ అంటే మ్యాగ్నస్ ఎఫెక్ట్ అని కూడా చెప్తాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాం. మ్యాగ్నస్ ఎఫెక్ట్. సో మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఏంటి సార్? స్పిన్నింగ్ బాల్ అని అర్థం, అంతే, ఇంకేం లేదు. మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే బాల్ స్పిన్ అవుతున్నప్పుడు ఎయిర్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇట్ మేక్స్ ఎ కర్వ్డ్ పాత్, కరెక్ట్ ఆర్ నాట్? ఇప్పుడు స్పిన్నర్ స్పిన్ చేస్తాడు, బాల్ని స్పిన్ చేసి వాడు వేస్తాడు, వాడు బౌల్ చేసిన వెంటనే ఆ స్పిన్నర్ బాల్ రిలీజ్ చేసిన వెంటనే బ్యాట్స్మెన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ద డైరెక్షన్ ఆఫ్ బాల్. వై? బికాస్ ఆఫ్ బెర్నౌల్లీస్ థీరం ఓన్లీ అంటాడు. దట్ ఎఫెక్ట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాడు. సో ఈ మ్యాగ్నస్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది సార్ అంటే జాగ్రత్తగా చూడండి అన్న. సో మ్యాగ్నెట్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది సార్ అంటే, రైట్ నాన్న, ఈ మ్యాగ్నస్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది అంటే, ఏదన్నా ఒక బాల్ని మీరు స్పిన్ చేశారనుకోండి ఎయిర్లో, రైట్? బాల్ మీరు మామూలుగా ఫాస్ట్ బౌలర్స్ ఏం చేస్తారు, బాల్ రిలీజ్ చేస్తారు అంతే, రైట్? సో బాల్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ బాల్ స్పిన్ కాదు, జస్ట్ ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. పిచ్ టచ్ అయిన వెంటనే బ్యాట్స్మెన్కి ఎడ్జ్ తీసుకొని వెళ్ళడం అలా చూసింటారు మీరు క్రికెట్లో. బట్ కానీ స్పిన్నర్ యాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాడు ఎయిర్లో స్పిన్ చేస్తాడు బాల్ని. స్పిన్ అంటే రొటేటింగ్ అని అర్థం. ఆ బాల్ని ఎప్పుడైతే వాడు ఎయిర్లో స్పిన్ చేస్తాడో, ఆ స్పిన్లో చేసేటప్పుడు, ఆ స్పిన్ అయ్యేటప్పుడు ఆ బాల్ డిఫరెంట్గా డీవియేట్ అవుతుంది, డిఫరెంట్గా బౌన్స్ అవుతుంది, డిఫరెంట్గా రైజ్ అవుతుంది ఎయిర్లో. ఎందుకు? బికాస్ ఆఫ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అంటాం. సో ఎప్పుడైతే ఇక్కడ బాల్ అనేది ఇలా మూవ్ అవుతుంది అనుకోండి అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు బాల్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ బాల్ అనేది స్పిన్ అవుతా ఉంది అనుకోనా. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఇలా స్పిన్ అవుతా ఉందిరా. సో బాల్ ఇలా స్పిన్ అవుతూ ఉన్నప్పుడు ఎయిర్లో ఇక్కడంతా ఎయిర్, ఆ ఎయిర్ లేయర్స్ ఏం చేస్తాయి సార్ అంటే, సో దీస్ ఎయిర్ లేయర్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, కరెక్ట్ ఆర్ నాట్? సో ఎప్పుడైతే బాల్ ఇలా స్పిన్ అవుతూ రొటేట్ అవుతూ ఉంటుందో, ఎయిర్ లేయర్స్ రిలేటివ్గా ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద స్పిన్నింగ్ బాల్ మూవ్ అవుతాయి. స్పిన్నింగ్ బాల్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎయిర్ ఫ్లో ఉంటుంది నాన్న. బట్ టాప్ సర్ఫేస్ ఆఫ్ ద బాల్ దగ్గర ఎయిర్ స్పీడ్ విల్ బి హై. సో స్పీడ్ ఆఫ్ ఎయిర్ లేయర్స్ అబౌవ్ ద స్పిన్నింగ్ బాల్ విల్ బి హై. సో ఎప్పుడైతే స్పీడ్ ఎక్కువగా ఉంటుందో ప్రెషర్ విల్ బి లెస్. సిమిలర్లీ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ద స్పిన్నింగ్ బాల్ దగ్గర స్పీడ్ ఆఫ్ ఎయిర్, ఏదైతే ఆపోజిట్లో స్పిన్నింగ్కి ఎయిర్ లేయర్స్ ఫ్లో అవుతుంటాయో, దట్ స్పీడ్ విల్ బి లెస్, సో ప్రెషర్ విల్ బి హై అంటాం. సో ఎప్పుడైతే ఒక బాల్ ఎయిర్లో స్పిన్ చేస్తారో, ఆ బాల్ స్పిన్ అవుతున్నప్పుడు, రివాల్వ్ అవుతున్నప్పుడు, రొటేషన్లో ఉన్నప్పుడు, ఆ రొటేటింగ్ బాల్కి, ఆ స్పిన్నింగ్ బాల్కి ఆపోజిట్గా నీకు ఎయిర్ ఫ్లో అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ టాప్ లేయర్స్ ఆఫ్ ఎయిర్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద బాల్ దగ్గర, ఆ స్పిన్నింగ్ బాల్ ఆపోజిట్గా ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది, రైట్? బాల్ ఇలా స్పిన్ అవుతా అంటే ఎయిర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. టాప్ లేయర్లో హై అంటే అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద బాల్ దగ్గర ఎక్కువ ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది రాదర్ దాన్ లోయర్ సెక్షన్.
సో అక్కడ ఎప్పుడైతే హయ్యర్ ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుందో, అంటే స్పిన్నింగ్ బాల్కి ఆపోజిట్గా ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుందో ప్రెజర్ విల్ బి డిక్రీజెస్. లోయర్ సెక్షన్లో ఆ స్పిన్నింగ్ బాల్కి ఆపోజిట్గా ఏదైతే లెస్ ఎయిర్ లేయర్స్ ఉన్నాయో ఆ ఎయిర్ లేయర్స్ యొక్క స్పీడ్ తక్కువగా ఉండడం వల్ల ప్రెజర్ విల్ బి హై. సో ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కింద ప్రెజర్ ఎక్కువ, ప్రెజర్ తక్కువ. సో అప్వర్డ్ టు హయ్యర్ ప్రెజర్ టు లోయర్ ప్రెజర్, ఇక్కడ బాల్ అనేది లిఫ్ట్ అవుతుంది. అలా లిఫ్ట్ కానీ డీవియేట్ కానీ డిఫ్లెక్షన్ జరగడం కానీ వేరే డైరెక్షన్లోకి వెళ్ళడం కానీ రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్, అండ్ దట్ ఎఫెక్ట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాం. ఇది మ్యాగ్నస్ ఎఫెక్ట్. సో ఇవన్నీ కూడా ఊరికే ఏదో ఓరల్గా చెప్తే రావునా, ఇలా కాన్సెప్ట్ నువ్వు నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. సో టు కన్జర్వ్ ద ఎనర్జీ అంటే అక్కడ ప్రెజర్ కానీ కైనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీని కానీ కన్జర్వ్ చేయడానికి అక్కడ స్పీడ్ ప్రెజర్ ఇన్వర్స్ రిలేషన్ మెయింటైన్ అవ్వాలి టు కాంపెన్సేట్ ద ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ నీకు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఎయిర్లో లిఫ్ట్ కావాలన్నా లేదా ఒక బాల్ స్పిన్ అవుతూ ఉండడంలో ఆ స్పిన్నింగ్కి ఆపోజిట్గా ఎయిర్ లేయర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. టాప్లో హై అంటే మోర్ స్పీడ్తో ఎయిర్ లేయర్స్ ఫ్లో అవుతూ ఉంటాయి, సో అట్ లెస్ ప్రెజర్. బాటమ్ సెక్షన్లో అక్కడ ఎయిర్ లేయర్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఆపోజిట్ టు ద స్పిన్నింగ్ బాల్ విత్ లెస్ స్పీడ్, కాబట్టి మోర్ ప్రెజర్. బికాస్ ఆఫ్ దిస్ ప్రెజర్ డిఫరెన్స్ ద బాడీ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్, ద బాడీ ఈజీలీ కెన్ లిఫ్ట్ అప్. సో అలా ఎయిర్లో లిఫ్ట్ అవ్వడం కానీ డీవేట్ అవ్వడం కానీ రీజన్ ఇదేనా. సో ఇదే బెర్నౌల్లీస్ థీరం యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్. ఓకే, అప్లికేషన్స్. నెక్స్ట్ ఏం చెప్తాము అంటేనా, సో టార్సిలియన్ లా అంటాం. జస్ట్ ఇది ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకో, నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా. సో టార్సిలియన్ లా అంటాం. టార్సిలియన్ లా పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకున్నానా, టార్సిలియన్ లా. ఈ టార్సిలియన్ లా ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ అంటాం, v = √2gh అంటాం. సో దీన్నే టార్సిలియన్ లా అంటాం. సో టార్సిలియన్ లా అంటే చాలా సింపుల్ నానా, ఒక కంటైనర్ తీసుకుందాం, ఓపెన్ ఎండ్ అంటే పైనంతా ఎయిర్కి ఎక్స్పోజ్ చేసి ఉంటాం. సో కంటైనర్ తీసుకున్నాం, మొత్తం లిక్విడ్ అంతా ఫిల్ చేసిన, పైనంతా ఓపెన్ ఎండ్, రైట్. సో నువ్వు ఇక్కడ బాటమ్ సెక్షన్ ఆఫ్ ద కంటైనర్కి ఒక స్మాల్ హోల్ ప్లేస్ చేసినావు, అప్పుడు ఆ వాటర్ ఎంత స్పీడ్లో బయటకు వస్తూ ఉందో దాన్ని ఎఫ్లెక్స్ అంటాం. ఎఫ్లెక్స్ అంటే కమ్మింగ్ అవుట్ ఆఫ్ ద వాటర్ విత్ హై స్పీడ్ అని అర్థం. ఆ ఎఫ్లెక్స్ స్పీడ్ ఎంత ఉంటుందంట, √2gh ఉంటుందంట. అది ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ ఎవరు, టార్సిలీ. అందుకే ఆ లాని టార్సిలియన్ లా అంటాం. సింపుల్. నెక్స్ట్ నాన్న విస్కాసిటీ. సో మీకు ఆల్రెడీ చెప్పానన్నా, విస్కాసిటీ అంటే ఏంటి సార్ అంటే రెసిస్టెన్స్ అంటే అపోజిషన్ అని అర్థం నాన్న. రెసిస్ట్ బిట్వీన్ ఫ్లూయిడ్ లేయర్స్, రెసిస్ట్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ ఫ్లూయిడ్, దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ విస్కాసిటీ అంటాం నాన్న. సో విస్కాసిటీ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫ్లూయిడ్ లేయర్స్ మధ్య రెసిస్టెన్స్ ఉంటే ఏ ఫ్లూయిడ్ లేయరు ఇంకో లేయర్ని దాటి ఫ్లో కాదు, అంటే నాట్ ఈజీలీ ఫ్లో అని అర్థం నాన్న. సో విస్కాసిటీ అంటే నాట్ ఈజీలీ ఫ్లో, డెడ్ స్లోగా ఫ్లో అవ్వడం అని అర్థం. నాట్ ఈజీలీ ఫ్లో అంటాం, విచ్ రెసిస్ట్ డ్యూరింగ్ ద లేయర్స్ ఆఫ్ ఫ్లూయిడ్, దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ విస్కాసిటీ అంటాం. సో ఏదన్నా ఒక సబ్స్టెన్స్ ఈజీగా ఫ్లో కాలేదు నాన్న, ఆ సబ్స్టెన్స్లో ఉండే ఆ లిక్విడ్ లేయర్స్, ఆ ఫ్లూయిడ్ లేయర్స్, ఒక లేయర్ ఇంకో లేయర్తో రెసిస్టెన్స్ ఉంటుంది, అపోజిషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక సబ్స్టెన్స్ ఇలా ఉంది అనుకో నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెన్స్ ఇలా ఉందిరా, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ యువర్ సబ్స్టెన్స్. ఇలా ఒక సబ్స్టెన్స్ ఉందిరా, ఇట్ ఈస్ నాట్ ఎ సాలిడ్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ ఎ లిక్విడ్ బేసికలీ. ఇలా ఒక సబ్స్టెన్స్ ఉంది నాన్న, ఓకే. ఇది కూడా బాగాలేదు. ఓకే, ఇప్పుడు ఇలా సబ్స్టెన్స్ ఉంది అనుకో నాన్న. ఇప్పుడు ఈ సబ్స్టెన్స్లో ఇలా లిక్విడ్ లేయర్స్ ఉంటాయి, అర్థమవుతుందా? ఇలా సబ్స్టెన్స్లో ఏముంటాయంటే లిక్విడ్ లేయర్స్ ఉంటాయి. ఓకే, ఈ సబ్స్టెన్స్లో ఏముంటాయంటే ఇలా లిక్విడ్ లేయర్స్ ఉంటాయి. ఓకే,
ఇప్పుడు ఆ లిక్విడ్ లేయర్స్ ఒక లేయర్తో ఇంకో లేయర్ని అపోజ్ చేస్తాయి. ఇప్పుడు ఈ లేయర్ వెళ్తా ఉంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలి అని అనుకోండి, ఈ టాప్ లేయర్ ఇలా వెళ్ళాలి అనుకుంటే ఈ బాటమ్ లేయర్ దాన్ని రెసిస్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సిమిలర్లీ ఈ లేయర్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ కింద ఉండే లేయర్ దాన్ని అపోజ్ చేస్తుంది. అలా ఒక లేయర్ దాని కింద ఉండే లేయర్ అపోజిషన్ చేయడం వల్ల నో లేయర్ కెన్ మూవ్ ఈజీలీ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. అలా రెసిస్టెన్స్ బిట్వీన్ ద లేయర్స్ కనుక మెయింటైన్ అవుతే దాన్నే విస్కాసిటీ అంటాం. అంటే అక్కడ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ విల్ బి వెరీ లెస్ నాన్న. అంటే స్మాల్ వెలాసిటీతో స్మాల్ డిస్టెన్స్ కవర్ చేస్తూ డెడ్ స్లోగా ఫార్వర్డ్ డైరెక్షన్లో రెసిస్టెన్స్తో వెళ్తే దాన్ని విస్కస్ అంటాం. హనీ అంటే తేనె. ఆ తేనె అవి వెళ్ళదు, ఎందుకంటే ఒక లేయర్ ఇంకో లేయర్ని అపోజ్ చేస్తూ ఉంటుంది నాన్న. ఆ టాప్ లేయర్ వెళ్ళాలనుకుంటే బాటమ్ లేయర్ దాన్ని అపోజ్ చేస్తుంది, బాటమ్ లేయర్ వెళ్ళాలనుకుంటే దాని కింద ఉండే లేయర్ అపోజ్ చేస్తుంది. అలా లేయర్స్ మధ్య వెలాసిటీ గ్రేడియంట్ ఉండడం వల్ల సో ద స్పీడ్ విల్ బి వెరీ లెస్ అండ్ దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ విస్కస్ ఫ్లూయిడ్ అంటాం. సో ఈ విస్కస్ ఫ్లూయిడ్ ఎప్పుడు కూడా 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది నాన్న. ఏవేవి సార్ అంటే, సో విస్కస్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నాన్న ఏరియా యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ గ్రేడియంట్ అంటే వెలాసిటీ బై డిస్టెన్స్. ఎక్కడ చెప్పింటాం? సో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ సాలిడ్స్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో వచ్చి ఉంటుంది నాన్న. సో ఇక్కడ విస్కస్ ఫోర్స్ ఏదైతే లేయర్స్ మధ్య అపోజిషన్ క్రియేట్ అయ్యి స్లోగా మూవ్ అవుతుంది, నాట్ ఈజీలీ ఫ్లో ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అన్నామో, దట్ విస్కస్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ గ్రేడియంట్ అంటాం. మైనస్ ఎందుకు? అపోజ్ ఏరియా వైజ్ డిస్టెన్స్ వైజ్ స్పీడ్ని అపోజ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది కాబట్టి మైనస్. F proportional to minus A into dV by dx, this is velocity gradient. ఈ proportionality symbol తీసేస్తే you get one constant, దాన్నే coefficient of viscosity అంటాం. సో మైనస్ ఈటా A into dV by dx, దీన్నే ఈటా అంటాం నాన్న. దీన్నే coefficient of viscosity అంటాం. సో ఈటా అంటాం, దీన్నే coefficient of viscosity అంటారు నాన్న. సింపుల్, గుర్తుపెట్టుకో. ఓకే, సో ఎప్పుడైనా సరే విస్కస్ ఫోర్స్ అంటే ఫార్ములా ఇది గుర్తుపెట్టుకో, F ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈటా ఏ డివి బై డిఎక్స్. క్లియర్మా? సో దీన్ని ఇంకా కూడా సాల్వ్ చేయొచ్చు, చూడండి ఆబ్జెక్టివ్లో చెప్తాం బట్ ఇంకా సాల్వ్ చేయొచ్చు. ఏ పక్క పంపిస్తే అప్పుడు F బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఈటా డివి బై డిఎక్స్. మైనస్ ఉంది, డోంట్ వరీ. నౌ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ F బై ఏ బై డివి బై డిఎక్స్. ఇది కూడా రాయొచ్చు నాన్న, సింపుల్. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఫార్ములాస్, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, బట్ ప్రస్తుతానికైతే ఇది గుర్తుపెట్టుకో చాలు నాన్న. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. సో ప్రస్తుతానికి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. ఓకే, టేక్ స్క్రీన్ షాట్. సో విస్కస్ అంటే ఎప్పుడు కూడా లేయర్స్ మధ్య రెసిస్టెన్స్ అపోజిషన్ డెవలప్ అయ్యి ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ కాలేకపోతే దాన్ని మనం విస్కస్ ఫ్లూయిడ్ అంటాం. హనీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, గమ్మీ నేచర్ వేర్ ద ఫ్లూయిడ్ మెయింటైన్స్, రైట్. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో విస్కస్ ఫోర్స్ బిట్వీన్ ద ఫ్లూయిడ్ లేయర్స్ ఎలా ఉంటాయంటే ఏరియాతో కానీ వెలాసిటీ గ్రేడియంట్తో కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి విస్కస్ ఫోర్స్, బట్ అపోజిషన్, రైట్. సో ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకుంటే మోర్ అపోజిషన్, సో ఎక్కువ ఏరియా ఉంటే మోర్ విస్కస్ ఫోర్స్ హ్యాపెన్. సో got F proportional to minus A dV by dx. Remove proportional symbol, you get eta, then a coefficient of viscosity. This is the formula. Take screenshot. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ వచ్చేసి స్టోక్స్ లా అని చెప్తాం. నెక్స్ట్ పాయింట్ నాన్న స్టోక్స్ లా. ఈ స్టోక్స్ లా ఏంటి సార్ అని అడిగారు అనుకోండి. స్టోక్స్ లా అంటే నాన్న ఒక ఫ్లూయిడ్లో సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కంటైనర్. ఈ కంటైనర్లో మొత్తం నేను ఫ్లూయిడ్ని ఫిల్ చేశానన్న. So let us consider this is your container where the fluid is filled in this container. Clear? Right sir. Now I am placing a spherical ball inside this one. So ఇప్పుడు ఇక్కడ స్పెరికల్ బాల్ని నేను ప్లేస్ చేస్తున్నానన్న. ఓకే, ఎప్పుడైతే నేను సర్టెన్ హైట్ నుండి ఈ స్పెరికల్ బాల్ని ఇలా రిలీజ్ చేస్తాను అనుకున్నానా, ఓకే, దెన్
what is the viscous force maintained for this spherical body in fluid? సో విస్కస్ ఫోర్స్ ఆ స్పెరికల్ బాడీ పైన ఎంత యాక్ట్ అవుతుందో చెప్పు అంటాడు. నన్ను ఏమంటున్నాను, ఒక స్పెరికల్ బాడీ కంటైనర్లో ఉండే ఫ్లూయిడ్లోకి నేను డ్రిప్ చేస్తే లేదా ఇమ్మర్స్ చేస్తే లేదా డ్రాప్ చేస్తే ఆ స్పెరికల్ బాడీ ఈ ఫ్లూయిడ్లో ఎంటర్ అయినప్పుడు వాట్ ఈస్ ద విస్కస్ ఫోర్స్ మెయింటైన్డ్ బై ద ఫ్లూయిడ్ లేయర్స్ ఆన్ దిస్ స్పెరికల్ బాడీ. స్పెరికల్ బాడీ పైన ఆ ఫ్లూయిడ్ లేయర్స్ ఎంత విస్కస్ ఫోర్స్ని క్రియేట్ చేస్తాయి సార్ అంటే దట్ విస్కస్ ఫోర్స్, దాన్ని ఎఫ్వి అంటానా, ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఓకే, సో విస్కస్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ ఆఫ్ స్పెరికల్ బాల్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ ద బాల్. సో నువ్వు ఎంత స్పీడ్తో డ్రాప్ చేస్తున్నావు, దానికి రేడియస్ ఎంత ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఫార్ దట్ ఫ్లూయిడ్ ఎంత ఉంది, ఆ 3 టర్మ్స్ పైన ఈ విస్కస్ ఫోర్స్ అనేది డిపెండ్ అవుతుందన్న. అంటే ఒక కంటైనర్లో ఒక ఫ్లూయిడ్ తీసుకున్నాను, రైట్, ఒక స్పెరికల్ బాల్ని సర్టెన్ హైట్ని డ్రాప్ చేస్తున్నాను, సర్టెన్ స్పీడ్తో అది హ్యాపీగా ఫ్లూయిడ్ పైన పడుతుంది కదా, రైట్. అంత వెలాసిటీ నువ్వు డ్రాప్ చేసిండే వెలాసిటీ పైన విస్కస్ ఫోర్స్ డిపెండ్ అవుతుంది, ఆ ఫ్లూయిడ్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ మీద డిపెండ్ అవుతుంది, ఆ స్పెరికల్ బాడీ యొక్క రేడియస్ పైన కూడా విస్కస్ ఫోర్స్ డిపెండ్ అవుతుంది. ఆ మూడిటిని కంబైన్ చేస్తే అప్పుడు ఎఫ్వి ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, సో ఎఫ్వి ఈజ్ ఈక్వల్స్ టు నాన్న కే ఈటా ఆర్వి, కే ఈటా ఆర్వి. ఎందుకు సార్ అంటే ఇక్కడ జస్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఇఫ్ యూ కంబైన్, సో అప్పుడు ఏమవుతుంది చూడన్న, విస్కస్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, రేడియస్ ఆఫ్ ద స్పెరికల్ బాడీ, స్పీడ్ ఆఫ్ ద బాడీ డ్రాపింగ్. నౌ సో ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే యూ గెట్ యువర్ కే. సో విస్కస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే ఈటా ఆర్వి అంటాం నాన్న. సో దీన్నే స్టోక్స్ లా అంటాం సింపుల్ నాన్న. ఈ కే వాల్యూ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 6π. అందుకే స్టోక్స్ ఫార్ములా ఏం చెప్తామంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 6π ఈటా ఆర్వి అంటాం నాన్న, గుర్తుపెట్టుకో. సో వాట్ ఈజ్ యువర్ స్టోక్స్ లా రిగార్డింగ్ విస్కస్ ఫోర్స్ ఆఫ్ స్పెరికల్ బాడీ? స్పెరికల్ బాడీ పైన మాత్రమే ఫ్లూయిడ్ ఎంత విస్కస్ ఫోర్స్ని యాక్ట్ చేస్తుంది సార్ అంటే 6π ఈటా ఆర్వి అంటాం. సో అక్కడ ఫ్లూయిడ్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ పైన, రేడియస్ ఆఫ్ స్పెరికల్ బాడీ పైన, తర్వాత నువ్వు డ్రాప్ చేసిండే ఇమ్మర్స్ చేసిండే స్పీడ్ ఆఫ్ ద బాడీ మీద, సో 3 ఫ్యాక్టర్స్ మీద విస్కస్ ఫోర్స్ డిపెండ్ అవుతుంది. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ 6π, సో 6π ఈటా ఆర్వి. ఇది స్టోక్స్ లా, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఈ స్టోక్స్ లాతో రిలేట్ అయ్యే ఫార్ములా నాన్న టర్మినల్ వెలాసిటీ అంటాం. సో డెరివేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ టర్మినల్ వెలాసిటీ గుర్తుపెట్టుకో. టర్మినల్ వెలాసిటీ స్టోక్స్ లాతో రిలేట్ అయ్యే ఫార్ములా నాన్న టర్మినల్ వెలాసిటీ. ఏదైతే స్పెరికల్ బాడీ పైన ఫ్లూయిడ్ అప్లై చేసే ఫోర్స్, విస్కస్ ఫోర్స్నే స్టోక్స్ లా అంటాం. స్పెరికల్ బాడీ, ఎనీ బాడీ పైన అప్లై చేసేదే విస్కస్ ఫోర్స్. ఇది నార్మల్ ఫార్ములా. స్పెరికల్ బాడీ అన్నప్పుడు మాత్రమే మీరు యూజ్ చేయాల్సిన స్టోక్స్ లా, గుర్తుపెట్టుకో. దాని మీద రిలేట్ అయ్యేదే టర్మినల్ వెలాసిటీ అంటాం. సో టర్మినల్ వెలాసిటీ ఫార్ములా విటి ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా గుర్తుపెట్టుకోనా, 2/9 r² ఇంటూ, రైట్, సో 2/9 r² ఇంటూ రో మైనస్ సిగ్మా ఇంటూ g బై ఈటా. సో డెరివేషన్ నాట్ రిక్వైర్డ్, బట్ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకో. స్టోక్స్ లాని రిలేట్ చేస్తూ మనకు వచ్చే ఫార్ములా టర్మినల్ వెలాసిటీ అంటాం. టర్మినల్ వెలాసిటీ అంటే ఏం చెప్తాం? ఏదన్నా ఒక బాడీ మూవ్ అవుతూ సర్టెన్ పాయింట్ దగ్గర స్టాప్ అవుతుంది కదా, అట్ లాస్ట్ ఎక్కడైనా స్టాప్ అవుతుంది కదా, సో దాన్నే టర్మినల్ వెలాసిటీ అంటే. ఇప్పుడు రెయిన్ డ్రాప్స్ ఉన్నాయి, రెయిన్ డ్రాప్స్ ఫాల్ అవుతూ ఉంటాయి సర్టెన్ వెలాసిటీతో, బట్ అట్ లాస్ట్ ఇట్ విల్ బి స్టాప్డ్. సో ఈ టర్మినల్ వెలాసిటీ ఫార్ములా 2/9 r² ఇంటూ రో మైనస్ సిగ్మా ఇంటూ g బై ఈటా అంటాం. ఇందులో 2/9 r² అంటే రేడియస్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద రేడియస్, తర్వాత సిగ్మా, సిగ్మా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక బాడీ ట్రావెల్ అయ్యి అంటే సర్టెన్ వెలాసిటీతో ట్రావెల్ అయ్యి స్టాప్ అవుతుంది కదా, ఆ బాడీ యొక్క డెన్సిటీ సిగ్మా. ఫ్లూయిడ్లో ఫాల్ అవుతుంది కదా, దాని యొక్క డెన్సిటీ రో ఇంటూ జీ, ఆ ఫ్లూయిడ్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటా, ఆ బాడీ యొక్క స్క్వేర్ ఆఫ్ ద రేడియస్ r², టర్మినల్ వెలాసిటీ ఫార్ములా. సో విటి ఈజ్ ఈక్వల్స్ టు 2/9 r² ఇంటూ రో మైనస్ సిగ్మా ఇంటూ g బై ఈటా.
గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ టెన్షన్ అంటాం నాన్న. సో నెక్స్ట్ లాస్ట్ టాపిక్ సర్ఫేస్ టెన్షన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ టెన్షన్. ఈ పాయింట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు 1 మార్క్ 2 మార్క్ ప్రాబ్లమ్స్ ఈజీగా అయిపోతాయి నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ టెన్షన్. దాన్నే నేను సింపుల్గా టీతో డినోట్ చేస్తాను, కొంతమంది ఎస్తో డినోట్ చేస్తారు. డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? సర్ఫేస్ టెన్షన్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. సో సర్ఫేస్ టెన్షన్ అంటే మినిమం సర్ఫేస్ ఏరియా. సో ఫ్రీ సర్ఫేస్కి మినిమం సర్ఫేస్ ఏరియా ఉండాలి నాన్న. సో మినిమం సర్ఫేస్ ఏరియా విత్ స్ట్రెచ్డ్ మెంబరైన్. మినిమం సర్ఫేస్ ఏరియా విత్ స్ట్రెచ్డ్ మెంబరైన్. మినిమం సర్ఫేస్ ఏరియా విత్ స్ట్రెచ్డ్ మెంబరైన్ at free surface of fluid, what you call it as an surface tension అంటారు నాన్న. సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మినిమం సర్ఫేస్ ఏరియా విత్ స్ట్రెచ్డ్ మెంబరైన్ అట్ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లూయిడ్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఈ సర్ఫేస్ టెన్షన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే, సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఫ్లూయిడ్ నాన్న, రైట్? సో ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకున్నాం. ఈ కంటైనర్లో మొత్తం ఫ్లూయిడ్ అంతా ఫిల్ చేస్తున్నాం నాన్న. క్లియర్? సో ఫ్లూయిడ్ అంటే విచ్ కెన్ ఫ్లో, లిక్విడ్, గ్యాస్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫ్లూయిడ్, రైట్? సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకున్నాం. ఈ కంటైనర్లో అంతా కూడా కంప్లీట్గా ఫ్లూయిడ్ని ఫిల్ చేస్తాను. ఆ ఫ్లూయిడ్లో, లిక్విడ్లో మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాలిక్యూల్స్ మధ్య ఎప్పుడైనా సరే నువ్వు ఏ మాలిక్యూల్ అయినా తీసుకో, వేరే మాలిక్యూల్స్తో, అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక కంటైనర్ తీసుకున్నాం, దానిలో ఫ్లూయిడ్ అంతా ఫిల్ చేస్తాను. ఓ లిక్విడ్ తీసుకో, రైట్? ఇప్పుడు ఆ లిక్విడ్లో నువ్వు ఏదైనా ఒక పార్టికల్ని సెలెక్ట్ చేశారనుకోనా, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్ విచ్ ఈజ్ సెలెక్టెడ్ హియర్. సో ఇప్పుడు ఒక పార్టికల్ ఇలా సెలెక్ట్ చేశాను అనుకోనా, ఈ పార్టికల్కి ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్లో ఉండే పార్టికల్స్తో కొహసివ్ ఫోర్స్ని క్రియేట్ చేసుకుంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఏదైనా ఒక పార్టికల్ తీసుకున్నాం అనుకో, ఆ ఫ్లూయిడ్లో ఉండే పార్టికల్ నియర్ బై పార్టికల్స్తో ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని డెవలప్ చేస్తుంది. ఏ ఫోర్సు? కొహసివ్ ఫోర్స్ని క్రియేట్ చేసుకుంటుంది. కొహసివ్ ఫోర్స్ అంటే సో నథింగ్ బట్ సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్, సేమ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్లో ఉండే మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ని కొహసివ్ ఫోర్స్ అంటాం. సో అడ్హెసివ్ ఫోర్స్ అంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ మధ్య ఉండే ఫోర్స్ని అడ్హెసివ్ ఫోర్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ అంటాం. సో ఇక్కడ అంతా కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్లో నువ్వు ఏ పార్టికల్ తీసుకున్న సేమ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సే కదా, ఆ సేమ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్లో పార్టికల్స్ మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని కొహసివ్ ఫోర్స్ అని అంటాం. సో ఇప్పుడు ఒక పార్టికల్ నియర్ బై పార్టికల్తో కొహసివ్ ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తుంది. ఈ పార్టికల్ నియర్ బై పార్టికల్తో కొహసివ్ ఫోర్స్, ఈ పార్టికల్ నియర్ బై పార్టికల్తో కొహసివ్ ఫోర్స్, అలా అన్ని డైరెక్షన్స్లో కొహసివ్ ఫోర్సెస్ నియర్ బై పార్టికల్స్తో పర్ఫామ్ చేసి దే గెట్ బ్యాలెన్స్, దే గెట్ క్యాన్సిల్డ్ అవుట్, దే గెట్ ఈక్విలిబ్రియం. సో ఈ పార్టికల్ కొహసివ్ ఫోర్స్తో పార్టిసిపేట్ చేస్తుంది, ఈ పార్టికల్ ఈ కొహసివ్ ఫోర్స్తో పార్టిసిపేట్ చేస్తుంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్, క్యాన్సిల్డ్ అవుట్. నెక్స్ట్ ఈ పార్టికల్ ఈ నియర్ బై పార్టికల్తో ఉండే పార్టికల్తో కొహసివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది, ఈ పార్టికల్ ఈ నియర్ బై నైబర్హుడ్ పార్టికల్తో కొహసివ్ ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్, ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఇక్కడ ఫోర్స్, ఇక్కడ ఫోర్స్, ఈక్వల్ అండ్ ఆపోజిట్, క్యాన్సిల్డ్ అవుట్. ఇక్కడ ఫోర్స్, ఇక్కడ ఫోర్స్, ఈక్వల్ అండ్ ఆపోజిట్, క్యాన్సిల్డ్ అవుట్. అలా నువ్వు ఎక్కడ చూసుకున్నా కొహసివ్ ఫోర్స్ బిట్వీన్ ద పార్టికల్స్ విల్ బి గెట్ బ్యాలెన్స్డ్, ఈక్వలిబ్రియం, ఈక్వల్ అండ్ ఆపోజిట్, క్యాన్సిల్డ్ అవుట్. బట్ సర్ఫేస్ దగ్గర మాత్రమే తీసుకున్నారనుకోనా, సర్ఫేస్ దగ్గర ఇక్కడ మీరు సర్ఫేస్ దగ్గర తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇప్పుడు ఈ సర్ఫేస్ దగ్గర మీరు తీసుకుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. సర్ఫేస్ దగ్గర తీసుకుంటే సమ్ పార్ట్ దీన్ని ఫ్రీ సర్ఫేస్ అంటాం, విచ్ ఈస్ టాంజెంట్ డ్రాన్ అట్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లూయిడ్. టాప్ సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పైన మీరు ఏదైతే ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నారో దాన్నే ఫ్రీ సర్ఫేస్ అంటాం. ఇప్పుడు ఈ ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఉండే ఆ లిక్విడ్ పార్టికల్స్ మీరు తీసుకుంటే, రైట్? సో ఈ పార్టికల్స్ లోయర్ లెవెల్లో కొహసివ్ ఫోర్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, బట్ టాప్ లెవెల్లో మీరు అబ్జర్వ్ చేస్తే దెర్ ఈజ్ ఎయిర్.
కరెక్ట్ ఆర్ నాట్? సరౌండింగ్ అంతా ఎయిర్ పార్టికల్స్ ఉంటుంది, ఆ ఎయిర్ పార్టికల్స్తో కోసివ్ ఫోర్స్ అప్లై చేయలేదు నాన్న. సో ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ద కోసివ్ ఫోర్స్ ఓన్లీ యాక్టెడ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. అంటే ఆ ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఉండే పార్టికల్స్ అన్నీ కూడా లోయర్ సెక్షన్లో ఉండే పార్టికల్స్తో కోసివ్ ఫోర్స్ని మెయింటైన్ చేసి దే కెన్ మినిమం సర్ఫేస్ ఏరియా. అంటే ఈ సర్ఫేస్ దగ్గర, ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఉండే పార్టికల్స్ యొక్క ఏరియా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది నాన్న. అంటే మీరు ఎప్పుడైనా సరే సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి సార్ అంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, సర్ఫేస్ టెన్షన్ అంటే ఫ్రీ సర్ఫేస్ ఎక్కడ ఉంటుంది సార్? టాప్ సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటాం. కంటైనర్లో మీరు ఏదైతే ఫ్లూయిడ్ ఫిల్ చేసింటారో ఆ ఫ్లూయిడ్ ఒక టాప్ సర్ఫేస్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తే దాన్నే ఫ్రీ సర్ఫేస్. క్లియర్? ఓకే సార్. ఇప్పుడు ఇన్సైడ్ ద లిక్విడ్ మీరు ఎక్కడైనా సరే ఒక పార్టికల్ నియర్ బై పార్టికల్స్తో చూసుకుంటే కోహెసివ్ ఫోర్సెస్ మెయింటైన్ చేసి క్యాన్సిల్డ్ అవుట్ అయిపోతాయి. బట్ టాంజెంట్ మీరు డ్రా చేసిండే ఈ టాప్ సర్ఫేస్ దగ్గర, ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఉండే పార్టికల్స్ చూసుకుంటే లోయర్ సెక్షన్లో ఉండే పార్టికల్స్తో కోహెసివ్ ఫోర్స్ క్రియేట్ చేస్తాయి, కానీ బ్యాలెన్స్ కాదు. కరెక్ట్ ఆర్ నాట్? పైనంతా ఎయిర్ ఉంటుంది కదా, ఇక్కడ ఎయిర్తో కోసివ్ ఫోర్స్ క్రియేట్ కాదు నాన్న. సో దెర్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో ఈ ఫ్రీ సర్ఫేస్ పైన ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టికల్స్ కింద ఉండే పార్టికల్స్తో కోసివ్ ఫోర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, పైనంతా ఎయిర్ ఉంటుంది కాబట్టి నో ఫోర్స్, నో బ్యాలెన్సింగ్ ఫోర్స్. సో ఇక్కడ ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల ఈ టోటల్ టాప్ సర్ఫేస్ స్ట్రెచ్ అయ్యి మినిమం సర్ఫేస్ ఏరియా క్రియేట్ అవుతుంది. ఆ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల ఇది మినిమం సర్ఫేస్ ఏరియా అండ్ యాక్ట్ యాజ్ స్ట్రెచ్డ్ మెంబరేన్. అది స్ట్రెచ్డ్ మెంబరేన్ లాగా యాక్ట్ అయ్యి అక్కడ క్రియేట్ అయ్యే ఫోర్స్ని సర్ఫేస్ టెన్షన్ అంటాం. సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అని రాస్తారు మామూలుగా ఫార్ములా. ఎలా సార్ అంటే ఇక్కడ టాప్ సర్ఫేస్, ఫ్రీ సర్ఫేస్ దగ్గర అప్లై అయ్యే డౌన్వర్డ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో కాబట్టి ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సర్ఫేస్ టెన్షన్. గుర్తుపెట్టుకో, ఈ సింపుల్ వే. సో అందుకే మీరు ఏదైనా సరే ఒక పెయింట్ బ్రష్, మామూలుగా మీరు పెయింట్ తీసుకున్నారనుకోండి, ఆ పెయింట్ పైన ఆ పెయింట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ పెయింట్ డబ్బా మీరు ఓపెన్ చేయండి, పెయింట్ బాక్స్లో మొత్తం అంతా పెయింట్ ఉంటుంది కదా, మీరు ఆ పెయింట్ బ్రషిల్స్ అంటారు, ఆ బ్రషిల్స్ అలా టచ్ చేస్తే ఆ బ్రషిల్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి. రైట్? ఎందుకు అలా స్ప్రెడ్ అవుతాయి? బికాజ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అంటాం. అది మినిమం సర్ఫేస్ ఏరియా ఎలాస్టిక్ మెంబరెన్, స్ట్రెచ్డ్ మెంబరెన్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే అక్కడ ఉండే సర్ఫేస్ను స్ట్రెచ్చింగ్ లాగా క్రియేట్ చేసుకుంటుంది. మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఎందుకు మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది? బికాజ్ ఆ ఫ్రీ సర్ఫేస్లో ఉండే ఆ లిక్విడ్ పార్టికల్స్ లోయర్ లెవెల్ ఆఫ్ పార్టికల్స్తో కోహెసివ్ ఫోర్స్తో పార్టిసిపేట్ అవ్వడం వల్ల దే విల్ బీ ఏ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. అలా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉండడం వల్ల ఈ ఫ్రీ సర్ఫేస్ అంతా ఇలా మినిమం సర్ఫేస్లోకి మారిపోతుందిరా. ఆ మినిమం సర్ఫేసే స్ట్రెచ్డ్ మెంబరైన్ లాగా యాక్ట్ అవుతుంది. అక్కడ సర్ఫేస్ టెన్షన్ క్రియేట్ అవుతుంది, ఫోర్స్ బై లెంత్. టేక్ స్క్రీన్ షాట్. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ టెన్షన్ బేస్ చేసుకొని, ఓకే, సో ఈ సర్ఫేస్ టెన్షన్ బేస్ చేసుకొని 2 పాయింట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనన్నా. సో ఇది సర్ఫేస్ టెన్షన్. ఓకే, దీంట్లో ఎంతైతే ఎనర్జీ స్టోర్ అయిందో దాన్నే సర్ఫేస్ ఎనర్జీ అంటారు. ఓకే, ఆ ఫ్రీ సర్ఫేస్లో ఎంతైతే మినిమం సర్ఫేస్ ఏరియా స్ట్రెచ్డ్ మెంబరెన్ క్రియేట్ అయిందో ఇక్కడ మెయింటైన్ అండ్ స్టోర్ అండ్ ఎనర్జీని సర్ఫేస్ ఎనర్జీ అంటాం. సో సర్ఫేస్ ఎనర్జీ అంటే సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా, దాన్నే సర్ఫేస్ ఎనర్జీ అంటాం. గుర్తుపెట్టుకో, సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా దాన్ని ఏమంటాం? సర్ఫేస్ ఎనర్జీ అంటాం. గుర్తుపెట్టుకో. రైట్? నెక్స్ట్, సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ని బేస్ చేసుకున్నానా 2 formulas you can write it. So excess pressure, so pressure in liquid drop as well as soap bubble, derivation not required, formula most important. So excess pressure in soap bubble as well as liquid drop formula గుర్తుపెట్టుకో, 2T/R 4T/R. keep these things in your mind. ప్రెజర్ ఎప్పుడైనా సరే లిక్విడ్ డ్రాప్ కడితే ఎంత రాయాలా? 2T/R. సోప్ బబుల్ అడిగితే 4T/R. గుర్తుపెట్టుకో. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో నేను మ్యాక్సిమం ఇన్ డెప్త్ చెప్తున్నాను, ఇవన్నీ ఎంత అవసరం లేదన్న మన 2 మార్క్స్ 1 మార్క్ ప్రాబ్లమ్కి. బట్ మీరు మళ్ళీ సఫర్ కాకూడదు, ఏ చిన్న క్వశ్చన్ అడిగినా మీరు సఫర్ కాకూడదు అనేది క్లియర్ డిస్క్రిప్షన్ చేస్తున్నాను.
నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏం చెప్తామంటే నాన్న, సో ఇన్సైడ్ ద లిక్విడ్, ఓకే, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇన్సైడ్ ద లిక్విడ్, ఓకే, డ్రా ఏ టాంజెంట్ బిట్వీన్. సో ఇన్సైడ్ ద లిక్విడ్ యూ హ్యావ్ టు డ్రా ద టాంజెంట్ బిట్వీన్, ఓకే, సాలిడ్ అండ్ లిక్విడ్. సాలిడ్కి లిక్విడ్కి మధ్య టాంజెంట్ డ్రా చేయి అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే సాలిడ్ లిక్విడ్ ఎక్కడైతే ఉంటాయో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర టాంజెంట్ డ్రా చేయి ఇన్సైడ్ ద లిక్విడ్. దట్ యాంగిల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే డ్రా ద టాంజెంట్ బిట్వీన్ ద సాలిడ్ సర్ఫేస్ అండ్ లిక్విడ్ సర్ఫేస్ వేర్ బోత్ ఆర్ మీటింగ్ అట్ ఎ పాయింట్. ఆ పాయింట్ దగ్గర మీరు డ్రా చేసే టాంజెంట్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. పేరులో చూడు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సాలిడ్ లిక్విడ్ ఎక్కడైతే కాంటాక్ట్ అయ్యాయో ఆ కాంటాక్ట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయనా, అక్కడ డెవలప్ అయ్యే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్? సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కంటైనర్, రైట్? ఇప్పుడు ఈ కంటైనర్లో మొత్తం ఫ్లూయిడ్ని ఫిల్ చేయి. సో ఇప్పుడు ఈ కంటైనర్లో మొత్తం లిక్విడ్ని అంతా ఫిల్ చేయనన్నా. సపోజ్ మై లిక్విడ్ ఈజ్ వాటర్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాటర్ తీసుకున్నాను అనుకుందాం, ఓకే. సో ఇక్కడ అంతా కూడా వాటర్ తీసుకున్న ఒక కంటైనర్లో కంప్లీట్గా వాటర్ని ఫిల్ చేస్తాను, ఓకే. ఇప్పుడు ఈ కంటైనర్లో ఫిల్ అయ్యే వాటర్లోకి ఇప్పుడు నేను ఒక గ్లాస్ ప్లేట్ని ఇన్సర్ట్ చేస్తున్నా, రైట్? సో ఒక గ్లాస్ ప్లేట్ని ఇలా ఇన్సర్ట్ చేస్తాను, క్లియర్మా? సో దిస్ ఈజ్ యువర్ గ్లాస్ ప్లేట్, ఓకే. ఒక గ్లాస్ ప్లేట్ని ఈ కంటైనర్లో వెజల్లో ఉండే వాటర్లోకి ఒక గ్లాస్ ప్లేట్ని డిప్ చేస్తున్నాను, ఇమ్మర్స్ చేస్తున్నాను, రైట్? ఇప్పుడు నాన్న ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడుంది? ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వేర్ ద సాలిడ్ అండ్ లిక్విడ్ టేక్స్ ప్లేస్, కరెక్ట్ ఆర్ నాట్? దిస్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మీరు ఇలా డిప్ చేసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లాస్ ప్లేట్, రైట్? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇలా డిప్ చేస్తావో దెన్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ ఒక కాన్కేవ్ షేప్డ్ సర్ఫేస్ ఇలా క్రియేట్ అవుతుంది. ఇలా డిప్ చేసింటావు కదన్నా, ఇలా డిప్ చేసిన వెంటనే ఇలా కాన్కేవ్ షేప్డ్ సర్ఫేస్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా గ్లాస్ ప్లేట్ ఇలా డిప్ చేస్తావో ఇక్కడ ఉండే లిక్విడ్ అంతా కూడా డిస్ప్లేస్ అవుతుంది కదా, అలా నీకు ఒక కాన్కేవ్ షేప్డ్లో ఒక లిక్విడ్ సర్ఫేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే కాంటాక్ట్ అయిందో, ఓకే, ఇక్కడ కాంటాక్ట్ అయింది చూడన్నా సాలిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్, ఇక్కడ నువ్వు డ్రా చేసే టాంజెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్, అక్కడ నువ్వు డ్రా చేసే టాంజెంట్ అండ్ మెయింటైన్డ్ సర్టెన్ యాంగిల్ బిట్వీన్ దెమ్, దాన్ని యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో వాటర్కి ఆ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఉంటుంది అంటే 0. అదే మెర్క్యూరీకి ఆ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఉంటుంది అంటే 140 degrees అంటాం, ఓకే. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ మెర్క్యూరీ ఎంత అంటే 140 degrees, వాటర్కి 0 degrees. ఇది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఒక కథ. సో ఎప్పుడైతే వాటర్లో మీరు డిప్ చేస్తారో దేర్ విల్ బి ఏ కాన్కేవ్ సర్ఫేస్ మెయింటైన్డ్ ఓవర్ దిస్ సర్ఫేస్, అండ్ ఇక్కడ కాంటాక్ట్ అంటే సాలిడ్, గ్లాస్, లిక్విడ్ ఆర్ కాంటాక్ట్ దగ్గర మెయింటైన్ అయ్యే టాంజెంట్ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో ఫర్ వాటర్ 0, ఫర్ మెర్క్యూరీ 140 degrees. So take screenshot. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్తో మనం 2 marks కంప్లీట్ చేద్దాం నాన్న, రైట్? సరే చూడు నాన్న, ఈ కాన్సెప్ట్ లేకోకుండా నువ్వు నేను చదివేస్తాను సార్ అంటే రాంగ్, ఓకే. సో డైరెక్ట్గా 2 marks నువ్వు బై హార్ట్ కొట్టినా బ్రెయిన్లో ఉండవు. ఐ ఆల్రెడీ టోల్డ్ 85/85 ఎలా తెచ్చుకోవాలో స్టడీ ప్లాన్లో చెప్పింటాను. వితౌట్ కాన్సెప్ట్ నువ్వు ఏం చేయలేవు, తప్పది. టెంపరీగా నీకు గుర్తుంటుంది, పర్మనెంట్ యూ కెనాట్ గెట్ ఇట్. కాబట్టి కాన్సెప్ట్ ఇదంతా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింటాను, సినాప్సిస్ అవన్నీ జాగ్రత్తగా చూసుకో. ఇవి గుర్తుపెట్టుకునే 2 marks 1 mark ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. సో ఇవన్నీ కూడా చేసింటాను అన్న, చూడు ఒకసారి. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింటాను, రైట్? సో సింప్లెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసింటాను అన్న, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకో, ఓకే.
సో ఇవన్నీ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము సో 2 మార్క్స్ కంప్లీట్ చేసేద్దాం నాన్న. ఎస్, కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత 2 మార్క్స్ చూడు, నువ్వు ఒక్కొక్క క్వశ్చన్ చదువుతా అంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నువ్వు అదే ఏ కాన్సెప్ట్ లేకుండా ఓవరాల్గా చూడు, నీకు అసలు ఆ కాన్సెప్ట్ ఏంద్రా నాయన ఎట్లా బై హార్ట్ కొట్టాలని భయం అవుతుంది. రైట్, నీ కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే అర్థమైంటే ఆ టాపిక్ నీకు ఈజీగా అయిపోతుంది. దానికి ప్రూఫ్ చూడు నాన్న, నేను చూపించిండే ఇన్ఫర్మేషన్ రాస్తే చాలు. జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ఇట్, యూ కెన్ టేక్ జిరాక్స్. ఓకే, బట్ మళ్ళీ నేను పీడిఎఫ్ పెట్టడం అవన్నీ అవసరం లేదు. జస్ట్ టేక్ స్క్రీన్ షాట్ అండ్ యూ కెన్ గెట్ యువర్ థింగ్. లేదా పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ఇట్. చూడుకొని రాసినట్లయితుందిగా, జస్ట్ చూడండి అంతే. ఓకే, ఎందుకు జిరాక్స్లు పీడిఎఫ్లు వేస్ట్ నాన్న. ఓకే, సరే చూడమ్మా. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా, జస్ట్ ఇన్ఫర్మేషన్ రాస్తే చాలు, నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. డిఫైన్ యావరేజ్ ప్రెజర్, ఈజ్ ఇట్ స్కేలార్ ఆర్ వెక్టార్ క్వాంటిటీ. మీకు ఆల్రెడీ తెలుసు ప్రెజర్ అంటే థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా, పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అదే చూడు, నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా F/A, స్కేలార్ క్వాంటిటీ. ఏమన్నా కష్టం ఉందా? కాన్సెప్ట్ అయిపోతే ఇది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? బెర్నౌల్లీస్ థియరంలో చెప్పింటాను, డైనమిక్ లిఫ్ట్ మ్యాగ్నస్ ఎఫెక్ట్ గుర్తుందా? సో స్పిన్నింగ్ ఆఫ్ ఎ బాల్, సో డైనమిక్ లిఫ్ట్ spinning of a moving ball. When a ball is moving forward with spinning, velocity of air above the ball is larger, below the smaller. పైన ఎయిర్ ఫ్లో ఆపోజిట్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి లో ప్రెజర్ హై ప్రెజర్. అదే ఇక్కడ ఇచ్చిండేది. ప్రెజర్ ఇన్ ద డిఫరెన్స్ ఇన్ వెలాసిటీస్ ఆఫ్ ఎయిర్ రిజల్ట్స్ ఇన్ ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ అండ్ లోయర్ సర్ఫేసెస్, దిస్ కాజెస్ స్పిన్నింగ్. దాన్నే మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాం. సింపుల్. నెక్స్ట్, వై ఆర్ లిక్విడ్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్? ఎందుకు అంటే సర్ఫేస్ టెన్షన్. సో surface minimum surface area, so it has spherical in shape. సో లిక్విడ్ డ్రాప్స్ కానీ బబుల్స్ కానీ ఎందుకు స్పియర్లో ఉంటాయి మీకు ఆల్రెడీ చెప్పాను. టాప్ సర్ఫేస్ దగ్గర ఉండే లిక్విడ్స్ దగ్గర కోసివ్ ఫోర్సెస్ బాటమ్ లెవెల్లో ఉండే పార్టికల్స్తో మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల మినిమం సర్ఫేస్ ఏరియా క్రియేట్ అవుతుంది, విచ్ కాజెస్ బబుల్. సో కాబట్టి సర్ఫేస్ టెన్షన్ యాజ్ వెల్ యాజ్ మినిమం సర్ఫేస్ ఏరియా స్పియర్కి ఉండడం వల్ల, సో డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ రెయిన్ డ్రాప్స్ అండ్ వాటర్ బబుల్స్ ఆర్ స్పెరికల్ ఇన్ నేచర్. మినిమం సర్ఫేస్ ఉండడం వల్ల, స్పెరికల్ షేప్లో రావడం వల్ల, ఆ మినిమం సర్ఫేస్ ఏరియా వల్ల అక్కడ స్పెరికల్ షేప్ క్రియేట్ అవుతుంది. సింపుల్. ఈ 3 క్వశ్చన్స్ టేక్ స్క్రీన్ షాట్. సో జస్ట్ సర్ఫేస్ టెన్షన్, మినిమం సర్ఫేస్ ఏరియా అనేది గుర్తుపెట్టుకో అంతే. నెక్స్ట్, టేక్ స్క్రీన్ షాట్. ఈ 3 క్వశ్చన్స్ టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్, give the expression for excess pressure in liquid drop. I already told you 2T/R. Next, so give the expression for excess pressure in air bubble. Air bubble anna liquid bubble anna okati, liquid drop anna air bubble anna okate nana. 2T/R, 2T/R only. Take screenshot. అక్కడ ఎక్సెస్ ప్రెజర్ అంటే ప్రెజర్ ఎక్కువ ఉండడం అని అర్థం, అంటే ప్రెజర్ డిఫరెన్స్ అని అర్థం అంతే. అదే ఇక్కడ P ఇన్సైడ్ P అవుట్ సైడ్, 2T/R, 2T/R. అదే సో బబుల్ అయితే 4T/R. ఆ ఎక్స్ప్రెషన్ రాసినా చాలు నాన్న. జస్ట్ P ఈజ్ ఈక్వల్స్ టు 2T/R. T అంటే సర్ఫేస్ టెన్షన్, R అంటే రేడియస్, R అంటే రేడియస్. అదొక్కటి రాసినా చాలు. ఈ ఎక్స్ప్రెషన్ రాసినా చాలు నాన్న. PXS ఈజ్ ఈక్వల్స్ టు ఇదొక్కటి రాసినా చాలు నాన్న. ఈ రెండు రాయాల. R అంటే ఏమి, T అంటే ఏమి, అది రాస్తే చాలు. 2 మార్క్స్. ఇది రాసినందుకు 1 మార్క్, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 1 మార్క్. సేమ్ 4, 5 సేమ్ ఆన్సర్స్. టేక్ స్క్రీన్ షాట్. So liquid drop, air bubble, 2T/R. Next, give the expression for soap bubble, 4T/R. Excess pressure and pressure difference inside outside, లేదా P అని రాయి, P excess అని రాయి. 4T/R. T అంటే surface tension, R అంటే radius of the bubble. Take screenshot. అయిపోయి. Next, 7th one, what is angle of contact? I already told you nana. So angle of contact ante enti ani meeku already cheppanu. The angle between solid surface and tangent drawn to the liquid surface at the point of contact inside the liquid. So danne manam angle of contact antam. Water 0 degrees, mercury 140 degrees. I already explained you. Take screenshot. Angle of contact. Next,
నెక్స్ట్ క్వశ్చన్, mention any two examples that obey Bernoulli's theorem and justify them. I already told you. So ikkada nana, when a fan is switched on, papers on the table will blow off. The velocity of air on the table paper increases due to fan and hence pressure difference arises. This is causes dynamic lift. Next, during heavy winds house roofs are blown off when the velocity of wind is greater on the rooftop than inside the house. This pressure difference causes dynamic lift and hence the roof is blown off. సింపుల్, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ డైనమిక్ లిఫ్ట్, బెర్నౌల్లీస్ థీరం. సో కాబట్టి అక్కడ బెర్నౌల్లీస్ థీరంలో పైన ఎప్పుడు స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్, అది గుర్తుపెట్టుకో, ఈజీగా అయిపోతుంది అన్న. సో పేపర్స్ పైన ఉండే ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెజర్ లో ప్రెజర్, కింద లెస్ స్పీడ్ ఆఫ్ ఎయిర్ ఉండడం వల్ల హై ప్రెజర్, ప్రెజర్ డిఫరెన్స్ వల్ల డైనమిక్ లిఫ్ట్. సో అక్కడ బ్లోన్ ఆఫ్ విండోస్, హౌస్ రూఫ్స్ బ్లో ఆఫ్ అవుతాయి. ఎందుకు? వెలాసిటీ ఆఫ్ విండ్ ఇస్ గ్రేటర్ ఆన్ ద రూఫ్ టాప్ దాన్ ద ఇన్సైడ్ హౌస్, ప్రెజర్ డిఫరెన్స్ వల్ల బ్లోన్ ఆఫ్ అవుతాయి. నెక్స్ట్, when water flows through a pipe, which of the layers move fastest and slowest అంటాడు. సో మిడిల్ సెంట్రల్ లేయర్ మూవ్ ఫాస్టర్, outer వాటర్ లేయర్ ఇన్ కాంటాక్ట్ విత్ వాల్స్ ఆఫ్ పైప్ మూవ్ స్లోవర్. ఇది జనరల్ కామన్ సెన్స్తో చెప్పచ్చు ఈజీగా. సో వాటర్ పైప్లో ఇప్పుడు పైప్ ఉంది, ఆ పైప్లో వాటర్ ఫ్లో అవుతుంది. ఎక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అంటే మిడిల్లో, అర్థమవుతుందా? యాజ్ మిడిల్ లేయర్స్ ఫాస్ట్గా ఉంటాయి, ఆ పైప్కి అటాచ్ అవుతున్న వాటర్ లేయర్స్ మాత్రం స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ అపోజిషన్, బికాస్ ఆఫ్ టర్బులెంట్ ఫ్లో కాజెస్. సో అక్కడ మాత్రం ఈ అవుటర్ లేయర్స్ మాత్రం స్లోగా మూవ్ అవుతుంటే సెంట్రల్ లేయర్ ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. టేక్ స్క్రీన్ షాట్. సో అక్కడ ఎప్పుడైనా సరే ఒక పైప్లో గుర్తుపెట్టుకో, ఒక పైప్లో, ఓకే, ఇప్పుడు ఇలా పైప్ ఉంది నాన్న, ఈ పైప్లో నువ్వు వాటర్ లేయర్స్ ఫ్లో అవుతూ ఉన్నాయనుకో ఇలా, ఓకే, ఏ లేయర్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి, ఏ లేయర్స్ స్లోగా మూవ్ అవుతాయి సార్ అంటే సింపుల్గా సెంట్రల్ లేయర్లో ఎటువంటి విస్కాసిటీ ఉండదు, ఈజీగా వెలాసిటీ హై స్పీడ్ ఉంటుంది. బట్ ఏదైతే పైప్తో ఆ విస్కస్ ఫ్లూయిడ్ లింక్ అవుతుందో, క్లిక్ అవుతుందో, ఆ అవుటర్ లేయర్స్ ఆఫ్ వాటర్ ఆ పైప్ యొక్క అవుటర్ ఎడ్జ్కి కానీ ఇన్నర్ ఎడ్జ్కి కానీ టచ్ అవుతాయో విస్కాసిటీ క్రియేట్ అవుతుంది, అపోజిషన్ డెవలప్ అవుతుంది లేయర్స్ మధ్య. సో కాబట్టి స్పీడ్ విల్ బి డిక్రీజెస్. సో కాబట్టి అవుటర్ లేయర్స్ ఆఫ్ వాటర్ లెస్ స్పీడ్, సెంట్రల్ లేయర్ మిడిల్ లేయర్స్ ఆఫ్ వాటర్ విల్ బి హై స్పీడ్. సింపుల్. ఆరో మార్క్స్ కూడా అందుకే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇలా అండర్లైన్స్ కూడా ఇచ్చాను, అవి రాస్తే చాలమ్మా. నెక్స్ట్, explain why terminal velocity is higher for a body with larger surface area అన్నాడు. టర్మినల్ వెలాసిటీ ఫార్ములా మీకు చెప్పానన్నా, VT is equals to 2/9 R square rho minus sigma into G by eta అంతేనా. సో ఇక్కడ టర్మినల్ వెలాసిటీ ఇస్ హయ్యర్ ఫర్ లార్జర్ సర్ఫేస్ ఏరియా అన్నాం. ఇవన్నీ కాన్స్టెంట్స్ అనుకుంటే టర్మినల్ వెలాసిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R square. కరెక్ట్ ఆర్ నాట్? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ 4πr square అంటే నథింగ్ బట్, సో R square అంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్, సో టర్మినల్ వెలాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. సింపుల్. సో అక్కడ R square ఉంది అంటే VT ఈస్ ప్రపోర్షనల్ టు 4πr square. యూ కెన్ రైట్ ఇట్ కదా, 4πr square అంటే ఏరియా. బట్ యాజ్ ఏరియా ఇంక్రీజెస్ టర్మినల్ వెలాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. అదే ఇక్కడ రాశారు చూడు. సో టర్మినల్ వెలాసిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R square, 4π ఆల్సో కాన్స్టెంట్. సో 4πr square ఏ అనొచ్చు, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి టర్మినల్ వెలాసిటీ ఇంక్రీజెస్ యాజ్ లార్జర్ సర్ఫేస్ ఏరియా. సింపుల్ నాన్న. జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే లెస్ దాన్ మినిట్స్లో నువ్వు 2 మార్క్స్ అన్నీ అర్థమవుతాయి. ఇంకా నువ్వు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని నువ్వు జస్ట్ చదివి నేర్చుకుంటే చాలు. కాన్సెప్ట్ నేర్చుకొని, కాన్సెప్ట్ విని అర్థం చేసుకొని నువ్వు బై హార్ట్ చేయి, లాంగ్ రన్ నీకు గుర్తుంటుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాల్ దట్ ఈస్ మూవింగ్ ఇన్ ఎయిర్ వితౌట్ స్పిన్ విత్ స్పిన్ అన్నాడు. నన్న వితౌట్ స్పిన్ అంటే అసలు స్పిన్నే కాకపోతే ఇంకేం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? జీరో. నెక్స్ట్ విత్ స్పిన్ అంటే నెట్ ఫోర్సెస్ గ్రావిటీ, డ్రాగ్, లిఫ్ట్. సింపుల్. ఎందుకంటే స్పిన్ అయ్యి మూవ్ అవుతున్నప్పుడు టాప్ లేయర్స్ హై స్పీడ్, లో ప్రెజర్. నెక్స్ట్ కింద బాటమ్ లెవెల్లో లో స్పీడ్, హై ప్రెజర్. ప్రెజర్ డిఫరెన్స్ వల్ల లిఫ్ట్ అవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఎయిర్ డ్రాగ్ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ ఆ స్పిన్నింగ్కి ఆపోజిట్గా ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, సో అది కూడా కొద్దిగా విస్కాసిటీ డెవలప్ అవుతుంది, డ్రాగింగ్ ఉంటుంది. సో కాబట్టి డ్రాగింగ్, గ్రావిటీ, తర్వాత డైనమిక్ లిఫ్ట్. సింపుల్. సో కాన్సెప్ట్ ఉంటే ఇవన్నీ ఈజీ అయిపోతాయి నాన్న.
నేను కాన్సెప్ట్ ఎక్కువ చెప్పాను ఫీల్ కావద్దు, నీ క్లారిటీ గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్క పాయింట్ పైన నేను క్లారిటీగా ఇచ్చుకుంటూ వస్తున్నాను. 2 మార్క్స్ 1 మార్క్ ఈజీగా అయిపోతాయి, రైట్? సో టేక్ స్క్రీన్ షాట్. ఇది మీ టోటల్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కాన్సెప్ట్ 2 మార్క్స్, రైట్? థ్యాంక్ యూ.